దేవానికి స్తోత్రములయ్యా, అయ్యా ఎంతగానో రక్షిస్తున్న తండ్రి స్తోత్రము. నీ కన్ను దృష్టి మా చూస్తున్న దేవా నీ స్తోత్రం నాయన. నీ దృష్టి మా పై తండ్రి స్థుతులు నాయన, నామాన్ని మహిమపరచుకునే స్తోత్రము దేవా, స్తోత్రము నాయన, కరుణానికి స్తోత్రము. హల్లెలూయా 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 శరీరములు కేరుములతో నేను ఆయన నిత్యము కొనియాడబడుతుంటే వారి స్థితులు పక్కన పెట్టి దేవాది దేవుడైన యేసయ్య నీ స్థితులు కోరుతున్నాడు, నీ ప్రార్థన కోరుతున్నాడు, నీ మొర వింటానని ఆశపడుతున్నాడు. ఆయన స్థితించండి, ఆయన మహిమపరచండి, మన జీవితాలు మార్చుకుందాం, ఆయన కొరకు జీవిద్దాం, మనం ఆయన మహిమపరుద్దాం, ఆయన కనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉండండి. దయచేసి ఇప్పుడు మీ హృదయ మూలుగు దేవునికి కావాలి. 21 రోజు ఉపవాసములు ఎందరున్నారు? 21 రోజు ఉపవాస దినములు ఎందరున్నారు? ఈరోజు ముగింపు ప్రార్థన ఉపవాసము ఎందరున్నారు? ఒకరు లేదా? ఇంటి మందులు ఒక్కరును లేదని దేవుడు అన్నట్టుగా 2, 3, 4, 5, 6. వెరీ గుడ్. హల్లెలూయా. మరొకటి గమనించండి. ఉపవాస దినములు మనం ఎందుకు ప్రకటన చేసుకుంటున్నాం అంటే, ప్రభు అయిన యేసు కూడా శోధనలు చేయించినందుకు ఉపవాసమే చేశారు. ఉపవాసం చేసి ఆయన ఎక్కువ ప్రార్థనలో గడిపారు. ఎంత ప్రార్థనలో గడిపి ఆ ప్రార్థన నుంచి బయటికి వచ్చిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అందరూ కళ్ళు మూసుకొని వినండి దయచేసి. నాకు ఆశ ఎవరు చూడకండి, దేవుని ఆత్మతో చూడండి. ఇప్పుడు దేవుడు దర్శిస్తాడు మిమ్మల్ని. ఇప్పుడు ఈ ఆరాధనలో దేవుడు మీ రోగాలు తీసేస్తాడు. ఈ ఆరాధనలో దేవుడు మీ సమస్యలు బంధకాలు తెస్తాడు. ఈ ఆరాధనలో బాగా మీరు దేవుడిని చూడండి కళ్ళు మూసుకొని. నా మాటలు వింటూ దేవుడు ఆయన శోధన సహిస్తున్నాడు. ప్రభుని సాతాను అడుగుతుంది, అయ్యా ఇంకా ఆకలి లేదా అని. ఆకలి లేదా అని. దయచేసి అందరూ కొద్ది ఏజిస్టే కూర్చోండి. కొద్ది ఏజిస్టే దూరంగా నుంచోండి. ఎవరు కూడా మాట్లాడకండి. ఎందుకంటే ఆరాధనలో మన మధ్య సంచరిస్తున్నవాడు ఆత్మస్వరూపైన దేవుడు కనుక దయచేసి కళ్ళు మూసుకొని ప్రభువా తండ్రి, ఇంతవరకు బద్ధకస్తులుగా జీవించాం, ఇక మీదటైనా ప్రభువా తండ్రి నీ ఆత్మ మాపై కుమారింపచేసి నాయన మేము మీలో మన తండ్రి ఆనందంతో సంతోషంతో గడిపే భాగ్యాన్ని ధరించండి. ఈ ఆరాధనలో మా రోగాలు మా నుంచి విడిచి వెళ్ళిపోవాలి. ఈ ఆరాధనలో ప్రభువా తండ్రి మా సమస్యలు మా బంధకాలునైనా ఈరోజు ఉపవాస దిన ప్రార్థన అందరి ప్రార్థనలోనైనా యేసు నామములో సమస్తము తెంచివేయబడాలి. అనేక సంవత్సరముల అనేకమైన బాధలతో మనం ఉన్నాం. ఈ బాధలన్నీ ఈ రోజే ఇప్పుడే ఈ క్షణం నుంచే మనకి దేవుడు కట్టలు ఎప్పుడు మొదలు పెడుతున్నాడు. ప్రియులారా గమనించుకోండి. పాటలో మాతో పాటు ఏకీభవించండి. 5 నిమిషాలు మనము ఆరాధన పాట పాడుకున్న తర్వాత కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. వాళ్ళ స్తోత్రాలు చేయాలి. దయచేసి మీ నోరులు ఉన్నాయి. దేవుడి స్వరం కనీసం దేవుని మందిరంలో అయినా సరే ఉపవాసం అయితే చేయలేకపోయారు, కానీ కంఠస్వరం అనేది వినిపించాలి కదమ్మా. దయచేసి ఆ కలిపేసేయండి. ఒక 10 నిమిషాలు బ్యాక్ సైడ్ కలిపేసేయండి. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు ఒక్కపోతుండొచ్చు. మరి అడగండి ప్రభుని, ప్రభు ఈ ఆరాధనలో నన్ను తాకు, ఆత్మ లేని వాడిని అయితే నా వాడు కాదంటున్నారు. నన్ను తాకితేనే ప్రభు నీ ఆత్మతో నేను శుద్ధిని అవుతాను, నన్ను తాకితే నా జీవితం మారుతుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో దేవుని అడగండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా స్తోత్రము 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 దేవా హల్లెలూయా 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 స్తోత్రము నడతండి దేవా నీకు వందనాలు తెలుస్తున్నాం హల్లెలూయా 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 దయచేసి ప్రభుతో మాట్లాడండి హల్లెలూయా 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 సౌలుకి శాతాన్ని పట్టినప్పుడు దావీదు సితారతో వాయించినప్పుడే సౌలు దెయ్యాలు బయటికి వెళ్ళిపోయి హల్లెలూయా స్తోత్రము స్తోత్రము ప్రభువా హల్లెలూయా 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 బలమైన ఎరుకోగోడలు ఇంచుమించు 9 అడుగులు వెళకుండా ఎరుకోగోడలు స్తుతి చెల్లించినప్పుడే నేల మట్టి కూలిపోగలిగి యేసయ్యకున్న శక్తి అది హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా 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 స్తోత్రము 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 గెరాసీయుల దేశంలో యేసు పాదము పెట్టినప్పుడు ఆ దెయ్యాల సమూహం సమాజం నుంచి దగ్గర బయటికి వెళ్ళిపోయినట్టుగా ఈ ఆరాధనలో మన దెయ్యాలను మనం విడిచిపెట్టాలి హల్లెలూయా 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 స్తోత్రము 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 హల్లెలూయా రాజాని పవనములో
యెహోవా ఎలోహే ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే ప్రతి సంవత్సరం ఇదే వాడికి చెప్తున్న మీరు ప్రార్థన చేసినట్టు ఉపవాస ప్రార్థన గత దినములు నియమిస్తున్నాం ప్రభావ వాక్యం సెలవిస్తుంది నియమక కూటాలకు రాక ఉపవాస దినములు ప్రకటించక నా ప్రజలు ఆహారము మిగిలినట్లు ఆహారం ప్రచుతున్నాను తండ్రి గత దినములో ఉపవాస దినములో ప్రభావ తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు రాత్రికాల సమయం ముగింపు ప్రాంతంలో కూడా ప్రభావ అద్భుతమైన గొప్ప కార్యము మీరు చేసి మరొకసారి మీ నామాన్ని మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేసి లోకములో ఎవ్వరూ లేరు నాన్న మాకు లోకములో ఎవ్వరూ లేరు మీ మీద ఆధారపడి జీవిస్తున్నాం మీతోనే బ్రతకాలనుకుంటున్నాం ప్రభువా తండ్రి మీరు తప్ప మాకు ఎవ్వరూ వద్దు నాయన
మీరుంటే మాకు చాలు, మీరుంటే మాకు చాలయ్యా. అయ్యా మీరుంటే ప్రభు తండ్రి అంతను మీరే మాకు ఇస్తారు ప్రభు తండ్రి. మీరేం లేకపోతే ఎందుకయ్యా మా జీవితం. మీరుండండి మాతో ప్రభు తండ్రి, మాతో ఉండండి అయ్యా. మాకు కావలసిన అక్కర్లు అవసరాలు తీరుస్తున్నారు ప్రభు తండ్రి. ఎంతకంటే మాకు ఏమి బాధ్యత కావాలయ్యా. ఇదిగో తండ్రి ఇంతవరకు ఈ ప్రియ బిడ్డలందరినీ నేను పాటలలో మహిమపరిచి ఉన్నారు, ఆరాధనలో విన్నారు, నమ్మచ్చు. ఆత్మీయమైన మాటలతో మాతో మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు నామాన్ని అడుగుచున్నాం తండ్రి. అందరూ కూర్చుందాం. మరి డోర్ తీసే మా తమ్ముడు ఈ ప్యాడ్ వేసి రాజేష్ కొంచెం. హల్లెలూయా. మరి దేవమ్మ గారు వందనాలు, పరిమళమ్మ గారు కూడా వందనాలు. మరి రాలేకపోయి ఉన్నారని మనం చింతించాం, కానీ దేవుని మహాత్మ మిమ్మల్ని ఆపలేకపోయింది, సాతాని కృప ఆపలేకపోయింది. దేవుని మహాత్మ ఎంతో ఉపయోగపడింది. చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా దయచేసి మనము మాట్లాడుకోవద్దు, అలాగే ఎటువంటి అల్లరి చేసుకోవద్దు. సాతాను ఏదో విధంగా మనం కలిపి చేసే ప్రయత్నంగా ఉంటుంది. దయచేసి దానికి మీరు అవకాశం ఇవ్వకండి. సమయంలో మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం, అవి ఏంటంటే బస్సు ఎక్కిన తర్వాత బస్సు మనకు అనుకూలంగా ఉండదు, బస్సుని మనం అనుకూలంగా చేసుకోవాలి. కొన్ని సందర్భంలో కుర్చీలు దొరకవు, సీట్లు దొరకవు. డ్రైవర్ బండి తీసుకెళ్తూనే ఉంటాడు. మంచి ఎండాకాలం, రైలు గేట్ పడిపోయింది, కిటికీలన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి, కానీ గాలి రాదు. వస్తుందా ఎండాకాలం? అప్పుడు ఏం చేస్తాం? డ్రైవర్తో గొడవడతామా? డ్రైవర్లు బస్సుని కట్టించి ఉండగలమా? ఎంత భరించుకున్నాం చెప్పండి. మన చేతుల్లో ఉన్న కచ్చీపులతో మొక్కలు తుడుచుకొని ఇసురుకుంటూ మనమే ఆ గాలిని తెచ్చుకుంటూ సేద తెచ్చుకున్నందుకు ఆలోచిస్తామా? లేకపోతే డ్రైవర్ని కాలను బట్టి బండి ఆఫీసు అది చెమట పట్టేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టవచ్చు. నాయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకండి. కాలను పట్టుకొని బండి ఆఫీసు నా పరిస్థితి నాకు చెమట పట్టేసే, నేను 60 రూపాయలు 70 రూపాయలు టికెట్ కొనుక్కున్నాను అడగలను, అడగలేదు. ఏదైనా గమనించుకోండి, దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. అపవాది ఏదో విధంగా ఎవరిలోకి చొరబడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది ఆడికి అవకాశం ఇవ్వకుండా మన హృదయాలని, మన శరీరాలను కాపాడుకుంటే చాలు. నీకు ఎంత ప్రయాసం ఉందో నాకు తెలియదు, నాకున్న ప్రయాసం దేవుడికి తెలుసు. ఒకటి మీకు చేస్తారు, మీరు ఎలాగున్నారో ఏం చేస్తున్నారో అది మీకు దేవుడికి తెలియాలి. నేనేం చేస్తున్నానో దేవుడికి నాకేం తెలియాలి. అంతేనమ్మా? కరెక్ట్ అంటారు కాదంటారు? ఈరోజు మనం అందరము ఇలాగ సమూహంగా కూర్చోడానికి, సమకూర్చబడడానికి కారణం ఎవరైనా చెప్పగలరా? ఎందుకు ఇలాగ మనం సమకూర్చబడ్డామని? అసలు ప్రార్థనలు మనం ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి? మనము ఆత్మీయ స్థితి కోల్పోతూ ఉంటాం. ఆత్మీయ స్థితికి దూరం అయిన తర్వాత, భక్తి మన నుంచి పోయిన తర్వాత మళ్ళీ ఆ భక్తిలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. మనకి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే లోకానికి, లోకరీతి అయిన బంధకాలకి, ఆలోచనలకి మనం బందీ అయిపోతాం. కాబట్టి ఆ భక్తిలోకి మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది. కనుక ఒక్కసారి భక్తిలోకి తొలగపోకుండా ఉండడం కోసమే స్తుతి కూడాలు, ఈ పరిశుద్ధాత్మ కోరికలు, యవనస్తుల కోరికలు, గృహ కోరికలు, మందిరంలో మంగళవారం కోరికలు, బుధవారం కోరికలు, శుక్రవారం స్థిర ఆరాధన, ఇవన్నీ ఎందుకు మనము
క్రైస్తవ సమాజంలో పెట్టుకుంటామంటే కేవలం మన ఆత్మీయ స్థితిని కోల్పోయి దేవుడి నుంచి రావలసిన పొందవలసిన ఆశీర్వాదము పొందకుండా పోతాం కాబట్టి అది దాల్చికమ్మా. అయితే వీళ్ళరా గత సంవత్సరము ఒక 2 సంవత్సరాల క్రితం వెంటనే బయటకు తీసుకెళ్ళారు. ఎందుకు నేర్పించారు మీరు? సాతాన్ ఎక్కడ చూడండి, నా పక్కన కూర్చున్నారు సాతాన్ లైఫ్. ఏదో విధంగా సాతాన్ కలిపి చేస్తానని చెప్పాను కదా, చెప్పలేదా? వింటున్నారు కదా. ఏం చేయాలి? పక్కన పిల్లలు ఎడుతూ తీసుకెళ్ళిపోయి బయటికి. అబ్బాయి ఏడుస్తున్న నాలుగు కదా మనకి ఇంతే అని పాస్వామి గారు కూర్చొని మీరు కూర్చుంటే ఇక్కడ కలిపి ఎవరు చేస్తున్నాడు? సాతాన్. నేను చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే ఇది ఉపవాసం కూడా ముగింపు అంటాడు చాలాసార్లుగా. ఎంతసార్లు తెలుసా? ఏదో విధంగా భంగం చేసేయాలి, ఈ రోజున పొందుకోవాల్సిన ఆశీర్వాదానికి భంగం చేసేయాలి, ఇది ఎవరికి ఆశీర్వాదం పొందకుండా ఉండాలి. అయితే నీకని నా పక్షాలు తిరగరు, నాతో రారు, నాతో ఉండరు, నా మాట వినరు అమ్మా అని ఆలోచించి ఆడు పొంచి ఉన్నాడు మన దగ్గర. ఇప్పుడు ఖచ్చితంగా ఆడు ఏదో విధంగా కలిపి చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి చాలు. మీరైతే యేసు ప్రభు కంటే గొప్ప ఉపవాసాలు మనం చేయలేము. యేసు ప్రభు కంట గొప్ప ఉపవాసం మనం ఎవరో చేయలేము. ఎందుకంటే యేసు ప్రభు ఉపవాసం ఎందుకు చేస్తారు? ఎవరి కోసం చేశాడు యేసు ప్రభు ఉపవాసం? యేసు ప్రభు ఎవరి కొరకు ఉపవాసం చేశాడు? నాకు మంచి ఇల్లు కావాలన్నా, లేకపోతే మంచి భార్య కావాలన్నా, లేదు అంటే చక్కని ఉద్యోగం కావాలన్నా, చెప్పండి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నా యేసు ప్రభు ఎందుకు ఉపవాసం చేశారో కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. యేసు ప్రభు ఉపవాసం చేయడానికి కారణము మన కొరకే. ఈ భూలోకంలో సృష్టి అంత జనాన్ని ఎదిరించే శక్తి ఆయనకి కావాలి. సృష్టికర్త ఆయనే. కానీ మానవ స్వరూపము దాల్చిన తర్వాత తన తండ్రి ఆజ్ఞకు లోపడి తన ఆ తండ్రి చిత్త ప్రకారము జీవించే ప్రయత్నంలో ఉన్నాడే. లేదంటే ఒక్క నిమిషం చాలు పేతురుకి చెవి తగినప్పుడు చెప్తున్నాడు ఆయన, నేను నా తండ్రిని అడిగితే ఎంతమ్మా 72,000 మంది పైనుంచి దిగుతున్నాడు. 72,000 మంది వ్యూహాలు దిగుతాడు. ఎందుకు అడగలేదంటే నా తండ్రి శ్రమను సహించమని చెప్పాడు. ఆ శ్రమను సహించడానికి, ఆ శోధనని జయించడానికి ఇవన్నీ వస్తున్నాయి. కనుకనే వీటిని ఎదుర్కోవాలంటే నేను ముందు పెన్ డ్రాప్ సైడ్ సమాధానం కలిగి ఉండాలి. ఎంత ఏమన్నానో సరే నేను భరించాలి అని మన కోసం భరించాడే. అతని కొరకైతే ఏం కాదు, ఇందులో అతని కొరకైతే ఏమీ కాదు, కేవలం మన కొరకే. బట్ ఆ తల్లిని కూడా తన సహోదరికి అప్పచెప్పేసాడట, ఇదిగో నీ తల్లి, నా తల్లి భార్యవి, ఇక మీదట నీ తల్లి, ఇది బాధ్యత నీది. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కాబట్టి ఈమె కూడా నీ తల్లి అని బాధ్యత అప్పచెప్పాడు. యేసు ప్రభు ఉపవాసాలు చేయడానికి తన శక్తిని మనకు చూపించాలి. 1, 2 యేసు ప్రభు ఉపవాసం చేయకపోతే తనంత బాధను భరించేవాడు కాదు, అద్భుత కార్యం చేసేవాడు కాదు. 2, 3వదిగా తిరిగి లేచేవాడు కూడా కాదు. ఈ 3 విషయంలో తండ్రి మాట జవదాటకుండా ప్రవర్తించాడు. అందుకనే తిరిగి లేవగలిగాడు. అందుకే ఆయన ఉపవాసం ఉంటున్నప్పుడు ఒక మాట చెప్పాడు, అరే బాబు, మీరు సోదరులో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి. నేను పైకి వెళ్ళి వస్తాను, ప్రార్థన చేసుకుని తండ్రితో విజ్ఞాపన చేసుకొని వస్తాను అని చెప్పేసి పైకి వెళ్ళాను. మళ్ళీ కిందకు వచ్చాడు. ఏం తెలుసా, రావాల్సిన లేదు, మనమైతే రావు. చెప్పంటారా? ప్రార్థన చేస్తున్నాం గూగుల్ మీట్లో, అందరూ కూడా వీడియోలు ఆపే ఉంటారు. అందులో మ్యాక్సిమం నేను, జోసఫ్ గారు, అన్నమ్మ గారు మాత్రం అలాగా 24 అవర్స్ ఏటీఎం లాగా ఎప్పుడు ఆ కోడి చూడండి, గుంట దగ్గర కోడి నక్క కూర్చుంటుంది గుంట దగ్గర నక్క కూర్చుంటుంది కదా, ఆ కోడి ఎప్పుడు వస్తుంది కాల్ కూడా దగ్గర ఎప్పుడు వేసేస్తా నక్క బయట కూర్చుంటుంది అనమాట. అలాగా ఈ గూగుల్ మీట్లో ఎప్పుడు వీళ్ళు లింక్ పంపిస్తారు, ఎప్పుడు ఆఫ్ చేసేస్తాం అంటే రెడీగా ఉంటుంది. మాకంటే ముందుగానే ఆయన 10 నుంచి చదివే పని అంటే ఆ పని లేదంటే దాని అందుకని పని ఉంది.
ఇంకొక కుమారుడు ఉన్నాడు, విపరీతంగా తాగుతూ ఉంటాడు. తమ్ముడు లోనికి వచ్చేద్దామా, ఇబ్బంది పడుతుంది. ఆయన మంచి డ్రైవరు, పాప తల్లిని వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అయినా సరే భక్తి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అది మొన్న ఒక రోజు నాకు ఫోన్ చేసి అంటుంది అన్నం గారు 4 గంటల సమయంలో, అయ్యగారు ఈ వ్యాధిని ప్రార్థనలు రాలని చెప్పి అంతే మొట్టమొదటిసారిగా ఉంది. ఏమమ్మా అన్నాను, నేను వ్యాక్సిన్ వేయించుకున్నానండి, నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను, ఉన్నంత నొప్పులు ఉంది, లేకలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. అయితే ఖచ్చితంగా ప్రార్థనలు వస్తామనుకున్నాను. ఎప్పుడైతే రాలేమని చెప్పారో ఖచ్చితంగా వస్తామని అనుకున్నాను. అలాగే మాట్లాడుకున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసం ద్వారా భూలోకంలో చాలా కార్యాలు జరిగాయి. ప్రార్థన ద్వారా అంతకంటే అద్భుతమైన కార్యాలు జరిగాయి. ప్రార్థన, ఉపవాసం రెండు చాలా విలువైనవి. ఉపవాసం చేస్తున్నామంటే దేవునికి దగ్గర అవుతున్నాం. ఆహారాన్ని విడిచిపెట్టి శరీరాన్ని బలహీనపరుచుకొని దేవునికి దగ్గర అవుతూ మన సమస్యను, మన బాధను ఆయనకి తెలియజేస్తున్నాం. కాబట్టి ఉపవాసం చేస్తే మనలో బద్ధకం కానీ బలహీనత కానీ ఏమీ ఉండవు. అయ్యో ఏంటి బలహీనత ఉండదంటారా? ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఎప్పుడు మేము బలహీనంగా అయిపోతున్నాం అనుకున్నాం, ఇంటి మీద ధ్యాస వచ్చినప్పుడు బలహీనం వచ్చేస్తుంది. దాని మీద ధ్యాస రాకపోతే బలహీనం రాదండి. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు గిరా నోహావుల కాయలా తిరుగుతున్నాం. రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేసేవాడు. ఇవాళ అది కూడా నాకు తెలియదు. బయటకు వచ్చి కొబ్బరికొండ తాగడం బయటకు వచ్చాను. సెంట్రల్ హాస్పిటల్లో చర్చికి వెళ్ళాను. చక్కగా కూర్చున్నాను. 1 గంట దేవుడితో మాట్లాడి, ప్రభువా నేను విపరీతమైన సమస్యలో ఉన్నాను, బాధలో ఉన్నాను, మరి సమస్యలు నాకు తీరాలి. సంఘంలో కూడా చాలామంది సమస్యలో ఉన్నారు, బాధలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మీరందరూ సమస్యలు ఈ దినముతోనే ఇవే మొదటి జాములు ప్రాంతంలో వచ్చే విడుదల కలగాలి, కట్లు విప్పబడాలి, అందరూ కూడా ఆశీర్వదించబడాలి, సిద్ధించబడాలి, సమస్యల నుంచి వారు బయటికి రావాలి, దేవుడిని మహిమపరుస్తూ ఈ నామాన్ని కనపడుతూ ఉండాలని అక్కడ 1 గంట ప్రార్థన చేసుకొని నేను బయటకు వచ్చాను. ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒక సహోదరుడు, నెట్ ఉంది, మీకు అందరికీ తెలుసు తెలియదు, పేరు నర్సింగ్రావు, సిటీ నర్సింగ్రావు. ఆంధ్ర బ్యాంక్ పక్కనే ఒక నెట్ సెంటర్ బుక్ షాప్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కలిసి మా ఇద్దరము దేవుళ్ళు సాగి నడుస్తుండేవాళ్ళు, పాటలు పాడుతుండేవాళ్ళు. మంచి పాటలు పాడుతారు అబ్బాయి. అయితే తను బిజినెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎప్పుడెప్పుడో కలుస్తుంటాం మేము. నేను దేవుళ్ళకి వచ్చాను, అప్పుడప్పుడు కలుస్తాం. ఆయన పేరు విలియం అని కూడా అంటారు. అయితే ఆ సహోదరుడు నాకు కనిపించి ఆయనతో ఇంచుమించు పాస్టర్గా రోడ్డు మీద పెట్టి సరగా మాట్లాడేది. అనుకోని ఏంటి ఎలాగంటే, సరే అబ్బాయి పెద్ద అయిపోయాడు, 1 డిగ్రీ పాస్ అయిపోయాడు, చాలా సంతోషం, ధర్మ గారు ఆ బిడ్డలు చక్కగా క్షేమంగా మధ్యాహ్నం తీసుకొచ్చినందుకు దేవుడు గురించిగాక. అయితే తన ఒక పెద్ద కుమారుడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు అని చెప్పాడు. చాలా సంతోషంగా ఉంది. మరొక కుమారుడు డిగ్రీ పూర్తి చేశాడు, చదువంతా పూర్తి అయిపోయింది. మరి ఆ బిడ్డ కూడా ఎక్కడో సరే ఉద్యోగం వస్తుంది గ్యారంటీ, ఎందుకంటే అలా చదివించాడు. అయితే నేను ఒకటే మాట చెప్పాను, చదువు అయిపోయింది కదా, బాబుకు ఉద్యోగం వచ్చింది కదా, ఇండియాలో కాదు కదా, బయట ప్రదేశం ఆస్ట్రేలియా వచ్చింది అంటే ఇంచుమించు 3 లక్షల 4 జీతం ఉంటుంది, తక్కువ ఉండదు. కనుక రేపు నుంచి నువ్వు దుకాణం బంద్ చేసేమని చెప్పాను. సరి చేసుకో హ్యాపీగా, దుకాణం క్లోజ్ చేసి. ఎందుకు అన్నాడు, చాలు ఇక నువ్వు దేవుడు సవాలు కదా. ఇప్పటికీ నేను ఆలస్యం అయిపోయాను, చాలా బాధపడుతున్నాను. నీలాగే అనుకునేవాడు నేను. దానిలో ఉన్న సేవ అనుభూతిలో ఉన్న దేవుడిలో ఉన్న విలువ ఎక్కడా దొరకదు బాబు. దయచేసి ఇక చాలు, నీ కొడుకు సంపాదిస్తున్నాడు, నేను తెరవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, చక్కగా నువ్వు విడిచిపెట్టి దేవుడి సేవలో రావాలని నాకు చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఒకప్పుడు నాకు చెప్పిన వాళ్ళు ఇప్పుడు నాతో చెప్పించుకుంటారు, దేవుడు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి దగ్గరగా అనుసంధానంగా ఎవరు జీవిస్తుంటారో వాళ్ళు మంచి పనులు చేయడానికి, మంచి మాట్లాడడానికే ముందు ఉంటారు. దేవుడు ఒక మాట అన్నాడు, ప్రార్థన అంటే బద్ధకం అని అన్నారా లేదా? చెప్పండి. ప్రార్థన అంటే విసుగు అన్నారా లేదా? ఎవరు చెప్పలేదు కదా, నేను చెప్పలేదు. ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అంటే బద్ధకం, ప్రార్థన అంటే నిద్ర, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. కానీ ఆ ప్రార్థనే ఎంత విలువని తెలుసండి.
యేసు ప్రభు మొట్టమొదటిసారిగా దెయ్యాల సాంగత్యం దెయ్యాన్ని వదలగొట్టిన గణేశన దేశం నుంచి ఆయన అక్కడ పాలు పెట్టండి, సమాధిలో ఉన్న దెయ్యాలు పరిగెట్టి వచ్చాడు దగ్గరికి. ప్రభా వచ్చేసేట. ఎందుకు తెలుసా? ఆ శక్తి కోసమే ప్రభు 40 దినాలు ఉపవాసం ప్రకటన చేసుకొని ఈ బంధకాల నుంచి మనందరినీ విడిపించాలని, ఇలాంటి లోకంలో ఎందరో జనులు నశించిపోతున్నారని, వీరందరికీ రక్షకుడుగా నేను ఉండాలని ఆయన మన కొరకు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసి ప్రాణత్యాగం చేస్తే మనమైతే మంచం త్యాగం చేస్తున్నాం. మంచానికి కంచానికి బాధ్యత అయిపోయాడు మన బతుకులు. మంచానికి కంచానికి 6 అంగుళాలు పొట్ట, 6 అడుగుల గొయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. చూడండి, 6 అడుగుల మంచం, 6 అడుగుల కంచం, 6 అడుగుల గొయ్య మన జీవితం ఇదే ఏం లేదు. చిన్న తర్వాత మీకు ఏమిటంటే ప్రార్థన చేద్దామని నిద్రచేస్తాం. ప్రభు నేను ప్రార్థన చేయలేదు, బలహీనంగా ఉన్నదంట. సరే, సోదరి కదండి, అసలు ఇంట్లోకి వచ్చారు ఏమ్మా. ముఖ్యంగా బ్రదర్ జోసఫ్ గారు ఒకసారి మీరు లోపల రావాలి. జోసఫ్ గారు లోపలికి వచ్చేయండి. ఏమంటే తక్కువ 10 నిమిషాలు కూర్చోండి, మీతో నాకు పని ఉంది. గాలి తవ్వుతున్నాం అందరికీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ గాలి తవ్వడం నాకే ఇబ్బందిగా ఉంటుంది. వాకింగ్లో ఇందులో గాలి వస్తుంది మాట రాదు. కూర్చొని పడలేదు. సరే ఒక కూర్చొని బయట కూర్చొని గాలి తవ్వుతుంది. ఫ్యాన్ గాలి నిమిషాలు మళ్ళీ మధ్యలో ఆన్ చేసుకుంటాం. చిన్న మాట మీ తోటి చెప్పి నేను కార్యక్రమం ముందుకెళ్తాను. 10-11 నాకు ఈరోజు 12 వరకు మాట్లాడే సమయం దేవుడు ఇచ్చాడు. ఎంతవరకు పిల్లలకి ఇచ్చేసేవాడు. అయ్యా మీరు మాట్లాడండి, జోసఫ్ గారు లేదంటే పరిమళమ్మ గారు లేదా శాంతి ఎవరో ఒక వాక్యం చెప్పడం వచ్చింది. ఈరోజు మీకు ఎవరికి ఇవ్వడండి. ఈరోజు నేనే మాట్లాడాను. ఎందుకంటే ప్రార్థన జీవితం గురించి మీకు వివరంగా తెలియాలి. పాస్టర్ గారు పట్టుకున్నదంటే ఇంచుమించు గంట అయిపోతే మా కడుపులు మాడిపోతే బాధపడుతూ ఉంటారు. దయచేసి గత వారం పాపం లేట్ అయిపోయింది, పిల్లలకి 3 అయిపోయింది. ఏమనుకోకుండా వచ్చే వాళ్ళని తరగంటే మాత్రం సగమే తెచ్చుకున్నాను. ఫ్యామిలీ కోటి పట్ల సగమే తెచ్చుకుంటాం. కోటి పట్ల స్టోరీ ఒకసారి చెప్పేసి ముందుకెళ్తారు. ఒక దైవదాసులు విస్తారమైన ప్రసంగం చేస్తున్నారు. తమ్ముడు ఒక్కసారి లేచి ఈ ఫ్యాన్ ఆపింది, అవన్నీ ఈ ఫ్యాన్ ఆపింది. నాది తమ్ముడు ఓకే. కొద్దిగా చిన్న గాలి ఎందుకంటే సౌండ్ ఆగిపించడం మీకు అనిపించిన భయం. ఒక పాస్టర్ గారు విస్తారమైన ప్రసంగాలు చేస్తుంటారు. స్టేజ్ ప్రోగ్రామ్కి మీటింగ్కి వెళ్తూ ఉంటారు. అలా ప్రసంగాలకి బాగా అలవాటు పడిపోయారు. పాస్టర్ గారికి ఉన్న పెద్ద అలవాటు ఏంటంటే దేవుని మాటలు చెప్పే కలిసి చెప్పాలనిపిస్తుంటారు. భక్తుడికి వినే కలిసి వినాలనిపిస్తుంది. రెండే బాగా జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 8:47 ఉంటుంది. దేవుని సంబంధమైన వాడు దేవుని మాట విను. ఎవరైతే నిజంగా దేవుని భక్తిలో ఉన్నారో వాళ్ళకి ఇంకా వినాలనిపిస్తుంది. పాస్టర్ గారికి చెప్పాలనిపిస్తుంటారు. ఈ లోపల మారుతారంటే ఒక ఆమె మంచిగా వచ్చి అయ్యో టైం అయిపోతుంది అని ఉంటుంది. ఎందుకంటే మారుతాయి వంటారు ఎక్కువ కనుక ఈ పాస్టర్ గారికి ఉన్న ప్రసంగం చెప్పలేం. వారు మొదలుపెట్టిన తర్వాత ఆత్మీయ ప్రసంగం ఆత్మీయంతోనే దాన్ని ముగింపు చేయాలి, కానీ మధ్యలో విడిచిపెడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ రేపు దినం కోసం తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మొగల రేకుల సీరియల్ లాగా ఎదురు చూసినది కాదు. ఏమా సీతారాముల కళ్యాణం, మొగల రేకులు, ఇంకేమో రకరకాల సీరియల్ చదువుతున్నారు కదా అందరూ. కొంతమంది అలవాటు, మా అమ్మగారు కూడా అలవాటు ఉండదు. ఏమా ఆ సీరియల్ తర్వాత భాగం కూడా మా టెన్షన్ వచ్చేస్తారు. రేపు ఆ టైంకి అక్కడ కూర్చుని వాళ్ళు భోజనం మానేసినా సరే ఆ సీరియల్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత తింటాం. ఇలా చాలామంది ఉన్నారు. గతంలో నా చిన్న వయసు అప్పుడు నాకు వివాహం కాలినప్పుడు మా పరిసర ప్రాంతంలో టీవీ ఉండేది. ఒకరే కొనుక్కున్నారు, ఈసీ కలర్ టీవీ. మంచి కంపెనీ బ్రాండ్. ఇండియాలో మొట్టమొదటి కలర్ టీవీ అంటే ఈసీ కలర్ టీవీ. ఆ టీవీ ఆ ఒక్కరికే ఉంది. ఇంచుమించు 6-7 వీధులకి ఒకే టీవీ ఉంది.
ఆదివారం 9:30 అయితే మేమందరం కుర్రలు అక్కడ చేరిపోయేవారు. ఎందుకు తెలుసా అండి? రామాయణం సీరియల్ చూడండి, రామాయణం సీరియల్ చూడడానికి వెళ్ళిపోయేవారు. గ్రాఫిక్స్ కదా అంత బాగుంటాయి. విఠలాచార్య సెట్టింగ్ లాగా అందరూ బాణాలతో రావడం, వచ్చి అగ్గి రావడం, లేకపోతే పాములు రావడం, ఇటువంటివి చూసి ఆ సీరియల్కి ఆ యొక్క మేము ఇదైపోయాయి అనమాట, అయిపోయి ఆ సీరియల్ సమయం అక్కడికి కూర్చునేవారు సీరియల్ చూడండి. ఆదివారం ఎప్పుడు అవుతుందంటే సీరియల్ దగ్గర కూర్చోవాలి మేము వెళ్ళిపోయి ముందు. మాకు మార్కెట్ పని అనేది ఉంటుంది కదా, చనిపోయాం కదా, మా అమ్మ నాన్న పోయేవారు యాదన ఉంటుంది, మాకు ఏంటి తినడం పిల్లలాగా. అయితే అలాగైతే కొన్ని నాట్లకి ఎడిట్ అయిపోతే మనము ఆ సమయం దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా, ఎవరైనా సరే అలవాటు అది. అయితే ఈ ప్రసంగాలు చేస్తున్న పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి కోపం వచ్చేస్తుంది. పక్కన కూర్చొని నా పాస్టర్ అమ్మ గారు కూర్చొని ప్రసంగం చేస్తుంటే పాస్టర్ గారికి కాస్త ఎర్రగా చూస్తుంది, పళ్ళు కొరికేస్తుంది, సైకిల్ చేసేస్తుంది. ఏమన్నా ఇప్పుడు పాస్టర్ గారు చూస్తే ఏదేదో చేసేస్తున్నాయమ్మా, ఏదో కోపం వచ్చేస్తున్నాయమ్మ దాని మీద. ఏంటి బాధ? ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారితో వివాదం మొదలుపెట్టారు. ఏంటంటే, అయ్యా మీరు ప్రసంగం చేయడం తప్పు అని నేను అన్నాను, అని బిడ్డల ఆకలి కూడా చూడాలి కదా, మూడు సమయం అయిపోతుంది కదా, అంత సమయం వాళ్ళు కూర్చొని ప్రసంగాన్ని వింటే పిల్లలు ఉంటారు, ఆకలితో ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు అని పాస్టర్ గారు మంచి సలహా చెప్పారు మారతమ్మలాగా. సరే ఇప్పుడు నేనేం చేయమంటావు? ఆత్మీయులు ప్రసంగం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపితే టెన్షన్ వచ్చేస్తుంది మనకి. బాహుబలి సినిమా అందరూ చూసినారు అదే నాకు చూసినంత వరకు. అమ్మా ఆ యుద్ధంలో ఎవరు టీవీ ఆపేయగలరు కదా చెప్పండి? యుద్ధంలో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆపలేం, టీవీ ఆపలేం, కరెంట్ పోతే కరెంట్ తిడతాం ఖచ్చితంగా. పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేసి పిల్లలు కొడేస్తాం. మరి ఇప్పుడే రావాలి దిక్కుమాల కొంచెం బాగా తర్వాత చూస్తుంది. ఆడికి ఏదో సెల్ ఫోన్ ఇచ్చి ఏదో గేమ్ ఆడుకోవాలి, టీవీ చూద్దాం, టీవీలో కూర్చుంటారు భార్యలు పడుతున్నారు కూడా. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఆత్మీయతలోకి మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో ఆ సినిమాని చూడటం, సీరియల్ చూస్తుంటారు. అలాగే దైవదాసులు కూడా ఆత్మీయతలోకి వెళ్ళిపోయి ఆ విస్తారమైన ప్రసంగాన్ని మనస్ఫూర్తిగా మీ కడుపు నిండా తిండి పెట్టి ఆపాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో సమయం అయిపోతుందని ఒకరు చదువుకుంటారు, ఒకరు పొరలు కొట్టుకుంటారు, ఒక నడలిప్పి వచ్చేస్తే అమ్మ బాబాయ్ అంటుంటారు, ఒక నిద్రలు వచ్చేస్తుంటే ప్రసంగం ఉంటుంటారు. రకరకాల మనుషులు ఉంటారు అందరితో. నేను ఒక రకం మనిషిని, ఎక్కువ మాట్లాడే మనిషి. మీరు అనుకుంటారు మాకు చక్కగా చెప్తారు పాస్టర్ గారితో ఎక్కువ మాట్లాడతారు అమ్మ అంటుంటారు. ఓకేనమ్మా, పాస్టర్ గారు ఎవరికైనా మినిమం గంట ప్రసంగం లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే బయటికి ప్రసంగాలకి వెళ్ళినప్పుడు గంట ప్రసంగం ఉంటుంది, చర్చిలో ప్రసంగం అనే గంట ప్రసంగం ఉంటుంది, 45 నిమిషాలు గంట మధ్యలో సాగుతూ ఉంటుంది. అయితే పాస్టర్ గారు చక్కని సలహా ఇచ్చారట, అయ్యా ఈసారి ప్రసంగం చేసినప్పుడు మీకు పెప్పర్మెంట్ బిళ్ళల ప్యాకెట్ ఒకటి ఇస్తాను, మీ జేబులో పడేస్తాను 2-3 బిళ్ళలు, ఆ బిళ్ళ నోట్లో పెట్టుకొని ప్రసంగం చేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్ కరిగిపోతుంటుంది, ఎప్పుడు కరిగిపోతున్నప్పుడు ప్రసంగం ఆపేయండి అని చెప్పిందట. మంచి మాట చెప్పింది తల్లి. అలాగే అమ్మ అని చెప్పేసి ఓకే చెప్పారు పాస్టర్ గారు. మీకు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చెప్పింది మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలి, లేకపోతే మీరు మర్చిపోతుంటారు. మధ్య సీరియల్ గుర్తొచ్చేస్తుంది కనుక చెప్పింది మీకు చెప్పాలి. అయితే ఈయన ప్రసంగం మొదలుపెట్టాడు పాపం. పాస్టర్ గారు ఆయనకి చక్కగా ఫోటో వేసి ఇది చేసి పెట్టిందట. చూసుకోలేదు పాస్టర్ గారు, చూసుకోలేదు. ఆ ఫోటో పాటను తెగిపోయి జేబులో పడిపోయింది పాపం. టెంపర్మెంట్ పెట్టి పెట్టడం మానేసింది పాస్టర్, మర్చిపోయింది. వెళ్ళి ప్రసంగం చేస్తున్నాయన మరి స్టేజ్ మీద పిలవగానే పాస్టర్ గారు లేచి ప్రసంగాన్ని బయలుదేరిన కోట్లో చేయించుకొని చక్కగా తీసుకొని నోట్లెట్టేసుకుంటారు. అదేంటి? కోటు బట్టను నోట్లో పెట్టేసుకున్నాడు. తీగ లేదు, అదే పెప్పర్మెంట్ పిల్ల తీగ ఉంటుంది కదా అని ఎప్పుడూ అనుకోను కదా. అంటే పాస్టర్ వెరైటీ పిల్ల ఏదో పెట్టుకుంటావులే ఒక నమ్మకం ఆయనకి అనుకుని దాన్ని సపరేట్గా తీయగలేదు. అదే కరుగుదలేని ప్రసంగం మొదలుపెట్టాడు. కరగదు ప్రసంగం ఆగదు, అది కరగదు ప్రసంగం ఆగదు, అది కరగదు ప్రసంగం ఆగదు. ఏంటి మా మహేష్ ప్రసంగం ఆగదు. అయితే పాస్టర్ గారు కోపం వచ్చేస్తుంది, సైకిల్ చేస్తున్నారు, ప్రసంగం ఆగట్లేదు. ఎలాగైతేనే పాస్టర్ గారు లేచి చూడిపోయారు అనమాట. ఏమైంది ఏంటి పాస్టర్ గారు చూస్తే అర్థమైపోయింది, నా ప్రసంగం ఆగని చెప్పి చక్కగా ముగించేసి ఆఫీసర్. ఎందుకట? చక్కగా గంట బోధించే ఆయనకి మధ్యలో ఏం చేసిందట? సలహా ఇచ్చింది పాస్టర్. గంట 2 గంటలు అయింది. చేసిన తప్పు ఎవరు చేసిన తప్పు? పాస్టర్ గారు చేశారు. అంటే నేనైతే గంటే ఆకలి కోసం వచ్చాను, కానీ
పాస్టమ్ 2 గంటల ఆకలి కోసం ఇస్తే మీకు తెలుసో తెలియదు చెప్తాను. పాస్టమ్ గారు అంటారు నాకు, అయ్యా మీరు ప్రసంగం చేసిన ఒక అరగంట 40 నిమిషాలు చేయని అంటది. ఆమెకు మైక్ ఇస్తే 2 గంటలు చేస్తుంది. నేను చూసాను 2-3 సార్లు. అమ్మా నీ ప్రసంగం కూడా అలాగే ఉందా అనుకున్నాను. ఆపేద్దాం అనుకున్నా కదా, ఏం ఆపలేకపోయావు. అయ్యో దేవుని మాటలు జ్ఞాపకం ఎలాగ ఆపాలని నేను ఆపలేను. ఎవ్వరూ ఆపలేమండి. ఇప్పుడు ఈ ప్రదేశంలో మాట్లాడేవాడు దేవుడు, నేను కాదు. ఆయన మాట్లాడిస్తూనే ఉంటాడు, మమ్మల్ని మాట్లాడిస్తూనే ఉంటాడు. ఆ మాటలు ఆత్మీయమైన మాటలు మీ హృదయాన్ని అత్తుకుంటూ ఉంటాయి. కనుక ప్రియులను గమనించుకోండి. ప్రసంగము ఏది ఏమైనా సరే వాక్యాన్ని శ్రద్ధగా వినడం నేర్చుకోండి. వాక్యానుసారమైన జీవితంలో జీవితం నేర్చుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి చదువమ్మా. 9:29 వచనం ఒకసారి. అందుకాయన ప్రార్థన వలనే కాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మీకు మరొకసారి ఈ మాటలు, ప్రభు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సాయి అమరాలదమ్మా, శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ప్రభు మాటలే ఉంటాయి. వేరే ఎవ్వరి మాటలు ఉండవు. ఆ ముందుకెళ్తే భక్తుల మాటలు ఉంటాయి, తర్వాతకు వస్తే అపోస్తుల మాటలు ఉంటాయి. ఈ 4 అధ్యాయుల మాటలే మ్యాక్సిమం మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతుంటాను. ఈ 4 అధ్యాయుల మాటలే. ఎందుకంటే ఈ 4 అధ్యాయులు ఉన్న మాటలు నా హృదయాన్ని కబలించేస్తున్నాయి. అందుకే ఈ 4 అధ్యాయుల మాటలే మీతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను. ప్రభు మాటలు మాట్లాడమంటున్నాను. ప్రభు మాటలే. ప్రభు ఏది చెప్తే మనం అదే చేయాలి. ప్రభు అన్నారు, ప్రార్థన వల్ల తప్ప మరి దేని వలనైనను ఇటువంటి వదిలిపోవట అసాధ్యము. అయితే యేసు వాని చేయి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలువబడెను. చూడండి, దేనికి ఇన్ని రోజులు బట్టి ఆయన లేవలేకపోయాడు? శిష్యులు కూడా అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. శిష్యులు ప్రార్థన చేశారు, కానీ శిష్యుల దగ్గర 40 దినములు ఉపవాస ప్రార్థన లేదు, వాడిగా ప్రార్థన లేదు. ఈయన కొండ ఎక్కి ప్రార్థన చేస్తుండే, కింద కూర్చొని కొనుక్కుతున్నారు. ఈ రాత్రి కాల సమయంలో జాగ్రత్తగా మీకు చెప్పిన ఆలోచించండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని పట్టిన దెయ్యాలు ప్రతి ఒక్కటి విడిచి వెళ్ళిపోవాలి. దయచేసి ఎంతవరకు మీకు ఎటువంటి బలహీనతలు ఉన్నాయో, ఎటువంటి శోధనలో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఈ రాత్రి కాలానికి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి మనం. దయచేసి ఎవ్వరూ నిద్రపోకండి. 2 గంటలు 3 గంటలు మన కుమారుడు వివాహం చూస్తున్నాం అనుకోండి. ఈరోజు నాకు పండగే, ఉపవాసం అంటే నాకు పండగ. ఈరోజు ఇంకా నాకు గొప్ప పండగ నాకు. కనుక ప్రభు ప్రార్థన చేయడానికి పైకి వెళ్తే శిష్యులు కింద పడుకుంటున్నారు. అందుకే శిష్యుల వల్ల ఏ కార్యాలు జరగట్లేదు. ఈ కార్యాలు జరగాలంటే ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఈ విషయం ప్రభుకి ఎవరు చెప్పారు? తన తండ్రి చెప్పాడు. అందుకనే వాడికి చెప్పున ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకనే ప్రార్థన ద్వారానే అనేకమైన శక్తులు సంపాదించుకున్నాడు ఆయన. ప్రార్థన ద్వారా ప్రతి కార్యం చేశాడు ఆయన. 2 చేపలు 5 రొట్టెలు ఎంతమంది పంచడమ్మా? 5,000 మందికి. మనం పంచగలమా? మనము తింటాం, తర్వాత పంచలేము. దేని వల్ల ఇటువంటి అద్భుత కార్యాలు చేసేటువంటి ఆయన? కేవలము ప్రార్థన వల్లనే. లాక్డౌన్ అనుకుంటున్నాను, నా మంచికి వచ్చింది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పండి. లాక్డౌన్ నా కష్టానికి వచ్చింది, నా దరిద్రానికి వచ్చింది, నా పోయేకాలానికి వచ్చింది, ఏంటి నన్ను శోధించడానికి వచ్చింది, నాకు ఉద్యోగం లేకుండా చేందుకు వచ్చింది అనుకున్న వాళ్ళు అందరూ చేయలేదండి. ప్రభుడు అడుగుతున్న, నిజంగా లాక్డౌన్ దేవుడు అది ఒక కీడు మేలుకొరకట. లాక్డౌన్ నా మంచి కొరకు వచ్చింది. నిజం చెప్తున్నా, ఆలకించండి.
లాక్డౌన్ రావడం వల్ల మాలో ఆత్మీయత బలపడింది. లాక్డౌన్ రావడం వల్ల భక్తి మానేకుండా ఆన్లైన్ ద్వారా కూడా మీతో మాట్లాడేందుకు దేవుడు మమ్మల్ని సమకూర్చాడు. లాక్డౌన్ రావడం వల్ల అందరం కూడా గృహాల దగ్గర కూర్చొని, సెల్ ఫోన్ దగ్గర కూర్చొని అందరం ప్రార్థించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడా కూడా ఆత్మీయతకు భంగమ కాకుండా లాక్డౌన్ లో దేవుడు మనల్ని పోషించాడు, పెంచాడు, పెద్ద చేశాడు, సమాజంలో గుర్తించేలాగా బ్రతికి ఉంచాడు మనల్ని. హల్లెలూయా. లెక్కల జాబితాలో ఉన్నాం కానీ లెక్కలు లేని జాబితాలో మనం లేము. అంటే లాక్డౌన్ మన మీదకే వచ్చింది. లాక్డౌన్ లో మనం చేసిన గొప్ప పని ఏంటంటే ప్రభుతో కలిసి జీవించాం. అందరూ ప్రభుతో జీవించారు, అందరూ బ్రతికే ఉన్నారు. మరి సార్ పక్క వాళ్ళు ప్రభుతో జీవించలేదు కదా అంటారు కదా. అందరూ ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. అది ఏమా పక్క వాళ్ళు ప్రభులో జీవించలేదు కదా. నేను అంటున్నాను, ఆ ఇంట్లో ఎవరో కుటుంబంలో ఎవరో ఒకరు క్రీస్తుని విశ్వాసించిన వాళ్ళు ఉంటారు. ఒకసారి పక్కకి వెళ్ళి కనుక్కొని రండి. వాళ్ళ ఫ్యామిలీ అంటారు, ఫ్యామిలీ వాళ్ళ తాత ముత్తాతల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్కదల నుంచి, ఆడపడుసుల నుంచి, తోడు కోడల నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో రక్షణ పొందిన బిడ్డ ఉన్నారు. వాళ్ళ ప్రార్థన వీళ్ళకి కంచి వేస్తుందండి. వాళ్ళ ప్రార్థన వీళ్ళకి కంచి వేస్తుంది. వాళ్ళు కంచి వేసింది. యోగు ప్రార్థన బిడ్డలు కంచి వేసింది. మన ప్రార్థన సమాజానికి కంచి వేస్తుంది. తెలుసా మీకు? మన ప్రార్థన అనేక మంది కంచి వేస్తుంది. అది రక్షిస్తుంది. కనుకనే వాళ్ళు కూడా మనలాగే సజీవంగా ఉన్నారు. రెండోది, ఇక్కడ మనం ప్రార్థన చేసుకుంటే అక్కడ చెవులు పడుతుంది కదా. అంటే ఈ లైట్ అక్కడ వేస్తే ఇక్కడ లైటింగ్ వస్తుంది కదా. ఇక్కడ మాట్లాడితే సౌండ్ అక్కడికి వస్తుంది కదా. అలాగే మన మాటలు ఆ చెవులు పడుతున్నాయి కదా. అవి కూడా వాళ్ళు రక్షిస్తున్నాయేమో. అవి కూడా వాళ్ళు రక్షిస్తున్నాయి. ప్రియులారా గమనించండి. స్వచ్ఛమైన మాట ప్రభు మాట్లాడమంటే నీకు ఎలాంటి కష్టము వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, వీటి నుంచి నువ్వు బయటపడాలంటే ఒకే ఒక్క మార్గము, ప్రార్థన మార్గం. హల్లెలూయా. ప్రభు మనకు నేర్పించిన గొప్ప ఆత్మీయమైన అనుభవమైన పాఠం. మీరు అందరూ అనుకుంటారు ప్రార్థన అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం చెప్పండి? ప్రభుతో మాట్లాడుతున్నాం, దేవుడితో మాట్లాడుతున్నాం. అమ్మ ప్రార్థన అంటే ఉదయకాల సమయంలో మీరు అందరితో మాట్లాడుతుంటారు, కానీ ప్రార్థన అంటే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతుంటారు. మోషే ప్రత్యేక గుడాలో అడుగు పెట్టిన ప్రభువా అని పిలిస్తే నేను ఉన్నాను నాయన అనేవాడట. ప్రభు మోషేని పిలిస్తే ప్రత్యేక గుడాలకు వచ్చేసేవాడట, ప్రభువా చెప్పు అని. అంటే దేవునితో సంబంధం కలిగి జీవించడం. దేవుడు మన మాట వింటాడు, దేవుడి మాట మనం వింటాం. దేవుని సంబంధం అయితే మన దేవుని సంబంధంలో కాకపోతే సాతాను మాటలే ఉంటాం. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. మనం అనుకుంటాం దేవుని బిడ్డలమని, కానీ దేవుని బిడ్డలు కానే కాదు అని నేను అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో దేవుని బిడ్డలు కాదు. ఒక కొడుకు స్కూల్ చదువుకుంటున్నాడట. తన తండ్రి చాలా ఇష్టపడి స్కూల్ చదివిస్తున్నాడు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నాడు. వాడు స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. చిన్నపిల్లలకి కదండి, ముందు వాళ్ళకి పాఠాలు కింద నుంచి రావాలి కానీ పెద్ద పెద్ద పాఠాలు చెప్పలేదు. ఆ పిల్లలకి స్కూల్లో మాస్టర్ చెప్తున్నారట, మరి బొమ్మలకి చెప్తుంటారు. ఎవరికి? నర్సరీ స్టూడెంట్లకి. ప్లే స్కూల్స్ అని వచ్చాయి ఇప్పుడు. అప్పుడు గవర్నమెంట్ స్కూలే కదా. నల్లని బోర్డు మీద భూమి యొక్క ఆకారము ఇలాగ మన లోగో ఎలాగుందో రౌండ్గా వేసి ఇది మన భూమిరా అని చెప్పేసి మాస్టర్ గారు చెప్పారట. రేపు పొద్దున భూమి ఎలాగుందిరా అని మిమ్మల్ని అడిగితే మీరు నాకేంటి సమాధానం చెప్పాలి? భూమి కుండ్రంగా ఉందని చెప్పాలరా. ఇది మర్చిపోకుండా ఇంటి దగ్గర చదువుకొని రండి అని చెప్పాడట. భూమి కుండ్రంగా ఉంటుంది, ఏనుగు నల్లగా ఉంటుంది, పిల్లి మియావు నరుస్తుంది, ఒక్క బౌబౌం ఉంటుంది. ఇలాగ పాఠాలన్నీ చెప్పి పెట్టి ఇంటికి పంపించాడు మాస్టర్ గారు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కుమారుడికి స్కూల్లో పెద్ద బోర్డు ఉంటుంది, ఇంటి దగ్గర చిన్న పలకలు ఉంటాయి. ఇప్పుడు పలకలు లేవు, లేటెస్ట్ కన్నా మారిపోయింది కదమ్మా. అంతా మారిపోయింది యుగం. అంత సెల మీద టచ్లే. మనం అన్ని టచ్లో ఉంటాం. అసలు దాని టచ్లో ఉన్నాం. ఎవరితో టచ్లో ఉన్నాం? ఏసైతో టచ్లో ఉంటాం. మనం లోకంలో టచ్లో ఉంటాం, సెల్తో టచ్లో ఉంటాం, స్నేహితులతో టచ్లో ఉంటాం. కానీ ఏసైతో టచ్తో ఉన్న దౌర్భాగ్యం మనకు లేదు. ఏమో కదా. ఏసైతో టచ్తో ఉన్నాను మీరు దయచేసి. అయితే ఇంటికి వెళ్ళి పలక తీసుకొని బిడ్డ చక్కగా గుండ్రంగా ఒక పెన్సిల్తో పలకలు తగ్గేసి భూమి గుండ్రంగా ఉన్న రాసేదట. కుక్క బహుబహు అరుసును రాసేదట. పిల్లి మియాము నడుచును రాసేదట. అలాగే ఏనుగు నల్లగా ఉండు, ఎలుగు బొంటు ఎలాగుండు మొత్తం రాస్తున్నాడు. ఈ లోపల తండ్రి వ్యవసాయం పొలం పని చేసుకుని వచ్చి గర్భ వచ్చి నా కొడుకు బాగా చదివేస్తున్నాడు అని చెప్పేసి కొడుకు దగ్గరికి వెళ్ళి చూసాడట.
మళ్ళీ ఆ భూమి గుండ్రముగా ఉండును చదివాడట. ఒరే ఏంటిరా అన్నావు అన్నాడట. భూమి గుండ్రముగా ఉండును అన్నాడట. ఎవరు చెప్పారో నీకు? మా మాస్టర్ గారు చెప్పారు. నీ మాస్టర్ పిచ్చోడరా, నీ మాస్టర్కి బుర్ర లేదు. భూమి ఎక్కడైనా గుండ్రంగా ఉంటుందా? ఒకసారి బయటకు వచ్చి చూడు అన్నాడట. బయటకు వచ్చాడు కుర్రాడు. ఇప్పుడు చూపించదా గుండ్రంగా ఎక్కడ ఉందో అన్నాడట. మన ఇల్లు ఎలాగుంది? 4 పలకలుగా ఉంది కదా. ఆ ఇల్లు ఎలాగుంది? 4 పలకలుగా ఉంది కదా. ఇప్పుడు ఎంత ఎలా కనపడుతుంది? ఎక్కడ గుండ్రం కనిపించిందా? ఎక్కడ కనపడలేదు, 4 పలకలుగా ఉంది. ఇప్పుడు పిల్లలు ఎలా చదవాలి చెప్పండి? గుండ్రంగా ఉందని చదవాలా, 4 పలకలుగా ఉందని చదవాలా? ఇంకొకసారి గుండ్రంగా ఉందని చదివేవంటే నీ చెంప పగిలిపోద్దు అన్నాడట కొడుకు. అయ్యో, ఇంటికి వస్తే తండ్రి తోస్తున్నాడు, బయటికి వెళ్తే టీచర్ తోస్తున్నాడు. స్కూల్కి వెళ్తే ఇప్పుడు ఇద్దరి దగ్గర బాధ భరించాలి. ఇద్దరి దగ్గర మనం బాధ భరించాలి. ఇందాక శ్రీను కుమార్ గారితో ఈ మాట మాట్లాడండి. కరమంటే కప్ప కోపం, ఎడమంటే పాము కోపం. సేమ్ పరిస్థితి పాపం అక్కడ ఆ పిల్లడికి. అయితే ఇంటి దగ్గర భూమి 4 పలకలుగా ఉండును, స్కూల్కి వెళితే గుండ్రంగా ఉండని చదువుతాడట. తెలివి అయిపోయిందండి ఈ కుర్రాడికి. ఇంటి దగ్గర స్కూల్ 4 పలకలుగా ఉండును, స్కూల్కి వెళితే గుండ్రంగా ఉండును చదువుతాడట. సరే, ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళి మాస్టర్ గారిని పిలిచారట. నాన్న రా, ఈ రాత్రి నేను పాఠం బాగా నేర్చుకున్నావా? నేను చెప్పి నేర్చుకున్నాను సార్. అయితే ఒకసారి పాఠం అప్పుడు చెప్పాలన్నాడట. ఏనుగు నల్లగా ఉండును, ఎలుగు గొంటు నల్లగా ఉండును, పిల్లి మియావు నరుసును, కుక్క బౌ బౌ అనును, భూమి ఇంటి దగ్గర 4 పలకలుగా ఉండును, స్కూల్కి వస్తే గుండ్రంగా ఉండునట. ఒరే ఆపురా అన్నాడట. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాడట. ఏనుగు నల్లగా ఉండును, ఎలుగు వంటి నల్లగా ఉండును, కుక్క బౌ బౌ నరుసును, పిల్లి మియావు అనును, భూమి ఇంటి దగ్గర 4 పలకలుగా ఉండును, స్కూల్కి వెళ్తే గుండ్రంగా ఉండునట. నిన్న నీకు చెప్పిన పాఠం ఏంటి? నువ్వు చదువుకొచ్చింది ఏంటా అన్నట్టు. మాస్టర్ గారు, మీరు చెప్పిన పాఠాన్ని ఇంటికి వెళ్ళి శ్రద్ధగానే చదువుతున్నాను. మీరు చెప్పారు కదా, చక్కగా బొమ్మ వేసుకుని మరి చదువుతున్నాను గుండ్రంగా ఉండునని. ఈలోపు మా నాన్న వచ్చేసాడు. మా నాన్న వచ్చి అడిగాడు, ప్రశ్న చేశాడు. ఒరే నువ్వేం చదువుతున్నావు అని. మాస్టర్ గారు నాకు ఈ పాఠం చెప్పారు, నేను ఎలా చదువుతున్నానో చెప్పాను. అయితే ఏమన్నాడు మీ నాన్న? ఒక్కసారి బయటికి తీసుకెళ్ళి చూపించాడండి. మా ఇల్లు 4 పలకలుగా ఉంది, పక్కింటి ఇల్లు 4 పలకలుగా ఉంది, ఎవరిల్లు చూసినా 4 పలకలుగా ఉంది, అంటే భూమి కూడా 4 పలకలుగా ఉందని మా నాన్న చెప్పాడు. ఒకవేళ గుండ్రంగా ఉందని చెప్తే తొంతానన్నాడు చదివితే. అందుకనే ఇంటి దగ్గర 4 పలకలుగా ఉండును, స్కూల్కి వస్తే గుండ్రంగా ఉండును చదివాను. ఇప్పుడు ఆ అబ్బాయికి మార్కులు పడతాయంటారా పడవంటారా చెప్పండి? పడతాయా? పడవు. ఇంటూ పడవు, రెట్ట మార్కు వచ్చేస్తుంది, పాస్ అవడు. అలాగే ప్రభువు చెప్పిన మాట మనము వినకపోతే ఇంటూ నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? ప్రభు మాట ఏమన్నట? ప్రార్థన వలన తప్ప మరి దేని వలనైనను ఇటువంటి వదిలిపోవట అసాధ్యము. చూడండి, అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. రూతమ్మ గారు, దేని వల్ల పోతుంది అండి? వీళ్ళందరితో మాట్లాడుతాను, దయచేసి ఏమనుకోకండి. దేని వల్ల పోతుంది? నిద్ర వల్ల? చెప్పండి తమ్ముడు. దేని వల్ల? తినడం వల్ల? అమ్మా ఉద్యోగం వల్ల? చెప్పు. కొత్త బట్టలు వేసుకోవడం వల్ల? టోపీలు పెట్టుకోవడం వల్ల? మ్యాచింగ్ వేసుకోవడం వల్ల? చెప్పండి. బిర్యానీ తినడం వల్ల? చెప్పండి. షాపుకి వెళ్ళి మందు తాగడం వల్ల? చెప్పండి అమ్మా. దేని వల్ల? ప్రభు ఎన్ని చెప్పాడు? ఇన్ని ఉన్నాయి, అందులో ఒకటే ఉంది. కానీ మనం ఎవరి మాట వింటాం? బాబు చెప్పిన మాట వింటాం, తండ్రి చెప్పిన మాట విన్నాం. పరమ తండ్రి చెప్పిన మాట విన్నాం. మనం భూలోకంలో బాబు చెప్పిన మాట వింటాం. ప్రార్థన వల్ల అవుతుంది అంటే మంచం వల్ల అవుతుంది సార్, మేము పడుకొని ప్రార్థన చేయట్లేదు అంటారు. మీరు మంచమే మేము ప్రార్థన చేయట్లేదండి, చేస్తున్నాం కదా. నేను చేస్తున్నాను మంచం పడుకొని, నేను చేస్తాను. ఆ ప్రార్థన అంటారు అది.
మంచం మీద పడుకొని అడుగుతున్నాను, ఒక 2 గంటలు ప్రార్థన చేయండి, మీ దమ్ముంటే ఇప్పుడు ఇక్కడ పడుకొని మీరు ప్రార్థన చేయండి 2 గంటలు, అలా పడుకొని 2 గంటలు ప్రార్థన చేయండి, 10,000 రూపాయలు ఇస్తారు మీకు ఎవరికైనా సరే. 10,000 కనీసం గంట, అరగంట అందరూ ఇక్కడే ఉంటాం. ఎవరికి నిద్ర వస్తుంది రండి, ఇక్కడ పడుకోండి, పడుకొని ప్రార్థన చేయండి, అరగంట మేము అందరం వింటాం. ప్రార్థన ఆగకుండా అరగంట ప్రార్థన చేయండి. చేయండి, చేయగలరా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తే పడుకొని ఈ రోజుకి వదిలే రేపు చూసుకున్నాం, ఈ రోజుకి వదిలే ప్రభువా రేపు చూసుకున్నాం. ఎందుకంటే అన్ని గట్టిగా తిన్నాను, కానీ బలహీనం వచ్చింది, ఏం చేయమంటావు? రేపు కొద్దిగా తిని ప్రార్థన చేస్తాం ప్రభువా అంటాడట. రేపు మళ్ళీ ఆకలికి వేస్తుంది. అమ్మ మంచి కూర ఉండేది అనుకోండి, ఈరోజు ఒక మొత్తం ఎక్కువ తినరా, మాంసం వండే అని చెప్తుంది. అంటే మాంసం వండే వాళ్ళకి చాలా ఇష్టం కనుక నేను మాంసం తినేస్తానమ్మని 4 ముద్దలు ఎక్కువ తినేస్తాను. మరి ప్రార్థనలో కూర్చున్న టైం అవుతుంది. ప్రార్థనలో నేనైతే అరగంటన ప్రార్థన, ఇవాళ బాగుంటే ప్రభావ 2 గంటలు ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, ఇవాళ ఏంటో నాకు అర్థం ఉంటుంది. మన సంకల్పం ఆయన మీద ఉండాలి, మన ఆలోచన ఆయన మీద ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలంటే, నువ్వు నన్నుతో మాట్లాడితేనే కానీ విడిచిపెట్టను అన్నాడు. ఎవరు? యాకోబు. ఈ రోజు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నువ్వు విడిచిపెట్టను అన్నాడు యాకోబు. ప్రభుకి చెమటలు పట్టేసే, ఏమిటంట చెమటలు పట్టి. ఎందుకు? భక్తులు కూడా కిందకు వస్తారమ్మా దేవుడు భక్తుల యొక్క ప్రార్థనకి. మీరందరూ హిందువుల నుంచి వచ్చిన వారే, ఎవరు కూడా పుట్ట క్రైస్తవులుగా ఉన్నవారు ఇందులో ఎవరు ఉన్నారా చెప్పండి, ఒక చేతులు ఎత్తండి. నేను బాల్యం నుండి పుట్ట క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఒక చేతులు ఎత్తండి. ఎవరు లేరు, అందరూ కూడా మనము అన్యుల సాంప్రదాయం నుంచి వచ్చిన వారే. అన్యుల సాంప్రదాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తాను మీకు. ముందుకు వెళ్తాను, టైం ఇంకా మనకు ఉంది కాబట్టి. ఇదమ్మా, మన పరమశివుడు ఈశ్వరుడు అమ్మ, శివాలయాలు చాలా ఉంటాయి భూలోకంలో, ఎక్కడ చూసినా, ఏ గ్రామాలు చూసినా. తన కనికర సంపన్నుడట. గ్రంథంలో రాయబడిన మాట చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. పోలాశంకరుడు ఏమా, ఒక భక్తుడు ఉన్న భూలోకంలో. ఆ భక్తుడట ప్రార్థన చేసి, తపస్సులు చేసి, ఉపవాసాలు చేసి, వర్షం వచ్చినా, రంభ ఊర్వశి మేనకు వచ్చినా, తేళ్ళు పాములు జరులు వచ్చినా, ఎడదగ్గ ఎండ కాసిన అస్సలు కన్నే తెరలేదట. కన్నే తెరలేదు. ఎలాగైతేనేమి అతని యొక్క తపస్సు ఫలించింది. ఎవరి కోసం ఫస్ట్ తపస్సు చేశాడు? విష్ణు కోసం తపస్సు చేశాడట. విష్ణు ప్రత్యేకమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత, నాన్న నీ కోరిక ఏంటి? ఎంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు, ఉపవాసంతో ఇన్ని చేస్తున్నావు కదా, ఏంటి నీకు కోరుతున్నాడట. ఏమీ లేదు ప్రభువా, నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చాలి అన్నాడట. ఏంటి చెప్పు? నేను ఎవరి నెత్తి మీదనైనా చెయ్యి వేయగానే అది ఏమైపోవాలట? భస్మం అయిపోవాలి. భస్మం అంటేటమ్మా ఊడిది. భస్మం అయిపోవాలన్నట. అమ్మో, ఇటువంటి వరం అయితే నేను ఇవ్వలేను, అది నా దగ్గర లేదు అని నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోను ఆయన చెప్పాడు. ఈయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్రహ్మ కోసం మరి బ్రహ్మ దగ్గర డాడీకి వెళ్ళిపోయిన అవకాశం ఉంటుంది అక్కడ. ఏది మనం హైదరాబాద్ వెళ్ళాలంటే, మనం హైదరాబాద్ చూడాలంటే సెల్లో చూడగలం, అమెరికా చూడాలి సెల్లో చూడగలం, కానీ వెళ్ళాలంటే ముందు ప్రయాణం చేయాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే తపస్సు చేయాలి. మళ్ళీ ఒకరి కోసం తపస్సు చేశాడు కదా, అతని కోసం కూడా తపస్సు చేయాలి. మళ్ళీ మొదలకే రావాలి, మొదలకు వచ్చేసాడు. మళ్ళీ ఈయన కోసం పుణ్యళ్ళు కఠోరమని తపస్సు చేశాడు. దగ్గరికి బ్రహ్మ వచ్చాడు. మరి నాన్న, నా పరిస్థితి ఇది, నా కోరిక ఇది, నా కోరిక నువ్వు తీర్చవా, నువ్వు రైటర్ కదా అన్నాడట. రైటర్ బ్రహ్మదేవుడు, మన రాతను రాసేవాడట బ్రహ్మదేవుడు. సరే ప్రభువా, అయితే నా కోరిక ఇది ఏంటంటే, నాకు ఇటువంటి వరం కావాలా, ఎవరు తల మీద చేస్తే అది భస్మం అయిపోవాలని అడిగాడట. అరే బాబు, ఇది నా దగ్గరే లేదు, దయచేసి నన్ను వదిలే, నీకు ఇటువంటి వరాలు కావాలంటే ఒకే ఒక అతను శంకరుడు పరమశివుడు, అతను మాత్రమే మీకు ఇవ్వగలడని చెప్పాడట. అయితే ఈయన మళ్ళీ మొదలు పెట్టాడు. మళ్ళీ బ్యాక్ వచ్చాడు. వైకుంఠ పాలు పాములు పెడతాను, మళ్ళీ కిందకు వచ్చాడు. బ్యాక్ వచ్చి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి ఎలాగైతేనే బోలాశంకర్ని కూడా కింద దించేశాడు. చూడండి, 3 దేవుళ్ళు కింద దించాడు. ప్రార్థన ఎంత గొప్పదో. వచ్చిన తర్వాత ఏం నాన్న నీ కోరిక అన్నాడట. ఏమీ లేదు,
నేను ఎవరి నెత్తి మీద చెయ్యి వేసిన అంటున్నారు ఏమైపోవాలట, స్వస్థం అయిపోవాలన్నట. ఆలోచన లేదా ఆయనకి, ఎవరికి, పరమశివుడికి. వరాలు అడిగిన వెంటనే ఇవ్వాలి కదా, మరి అంత భక్తి చేసినప్పుడు. ఇవ్వకపోతే చెప్పండి నువ్వేమో దేవుడు అయ్యా అంటాడు. ఆల్రెడీ బ్రహ్మని విష్ణు కూడా అనేసాడు, వాళ్ళేమో దేవుడు లేదు, నేను వరం అనేది దేవుడు లేదు, అలాగే దేవుడు నాకు అర్థం అవ్వట్లేదు. అతని దగ్గరికి ఇద్దరు నీ దగ్గర అంటే పౌరుషం వచ్చి మహాశివుడు కాడట, ఓకే తదాస్తు అన్నట. మనం ఏమంటాం తదాస్తు మాట చెప్పండి ఒకసారి మాట్లాడగలం. మనం తదాస్తు అన్న మాటకి ఏమంటాం చెప్పండి, మనకు పదం ఉంది ఆమేన్. మనం ఏమంటాం ఆమేన్, మనం అనే పదం ఆమేన్ అమ్మా. కనుక తదాస్తు అనగానే దీనికి వచ్చేసింది, ఆ శక్తి అంతా వచ్చేసింది. అయితే మనం వచ్చింది ప్రయోగం చేయాలి కదా, తెలియాలి కదా. లైట్ కరెంటుకి మనం మొత్తం బిగించాం, ఎలిగిందో టచ్ చేస్తామో లేదా, స్విచ్ అంతా తిరిగితే ఆ ఎలిగింది అనుకున్నాం, ఎలగపోతే ఎలగదు. కానీ ఇప్పుడు స్విచ్ ఆన్ చేయాలి. అయితే శంకర ఇప్పుడు నా ప్రయోగం ఎవరి మీద చేయడానికి ఎవరు లేదు, నీ మీదే చేస్తానని చెప్పేసి ఆగమన్నాడట. ఎవరిని, మహాదేవుని. ఆగు, నీ నెత్తి మీద చెయ్యేసి నేను ఒక్కసారి భస్మం అయిపో కాక అంటాను, నువ్వు బూడిద అవుతావు చెక్ చేద్దాం అన్నట్టు. నేలపోయి నీకు వరం ఇచ్చాను రా బాబు అని వెంటనే రన్నింగ్ చేశాడట. ఎవరు చెప్పండి, ఎవరు, భోలాశంకర్. పరుగున పుట్టళ్ళంట, సందులంట, గొద్దులంట, అడవులంట బాగా పారిపోతాడు. ఎక్కడ దాగోదు అర్థం అవ్వట్లేదు. ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి పుట్టలాగా దాక్కున్నట్టు. అప్పుడు మహావిష్ణువుకు ఆలోచన వచ్చింది, అయ్యో ఎలాగైతేనేమి బతకనేవాడు శివుడిని, శివుడు పోతే మనం పోతాం, ఒక్కొక్కరికి దినేతల భస్మాసురుడు, అది పేరే భస్మాసురుడు. అందుకే కనుక ఏదే విధంగా ఉపాయం చేసి దీని నుంచి మనం కాపాడుకోవాలని చెప్పేసి చక్కని ఉపాయం చేశాడు. ఏంటంటే నేను ఆడదానిగా వెళ్తాను, ఆడదానిగా వెళ్ళి నారీగా వెళ్ళి భస్మాసురుడు ముందు నిల్చున్నాడు. ఆడదాన్ని చూడగానే ఎంత రాక్షసుడికైనా ఏమంటా, అబ్బా చాలా అందగత్తి వచ్చిందో, ఈ దేవుడు పక్కన వెళ్దాం, ముందు దీనితో మాట్లాడదాం, ఏమమ్మా చాలా అందగత్తి వచ్చిందో దీనితో మాట్లాడదాం అంటారా? ఖచ్చితంగా అంటారు. మగవాళ్ళకున్న దరిద్ర స్వభావం ఇది. నేను చెప్తానమ్మా, ఎంత అందంగా భార్య ఉన్నాయి, పక్కన నువ్వు ఆడదు కనిపిస్తే అందంగా, ఇప్పుడు ఎంత అందంగా చూడు అమ్మాయి అంటాడు. అమ్మాయి ఒళ్ళు మడిపోతాను మరి కంపరోచాడు అంటే అందంగా ఉన్నాను ఎవరు పెళ్లి చేసుకోను. ఇంకో అమ్మాయి అందంగా ఉంటే ఊరుకుంటుందా, ఊరుకోవద్దు. అందంగా తయారయ్యి మహావిష్ణువు ఆడపిల్లగా వచ్చేస్తే వెంటనే ఈ మహాత్ముడికి ఆశ మళ్ళీ పక్క తగ్గిపోయిందన్నమాట. తప్పిపోగానే ఏంటి నువ్వు వచ్చావు, ఏమీ లేదు, నువ్వు నాతో నాట్యం చేయగలవా అడిగాడు. నీతోనా, నేను 3 దేవుళ్ళ కిందకి దించాను తెలుసా అన్నాడట. ఏమన్నాడు, మళ్ళా మాట్లాడతాడు, మీకు తెలుసా నేను మంచం మీద ప్రార్థన చేశాను, మీకు తెలుసా కడుపులో తీసి ప్రార్థన చేశాను, మీకు తెలుసా తెలీదు మా చుట్టాలు ఇంటికి వెళ్తూ కూడా ప్రార్థన చేశానండి, మీకు తెలుసా తెలీదు మధ్యాహ్నం భోజనం చేస్తూ కూడా ప్రార్థన చేశానంట మనలాగా. అలాగే అంటున్నట్టు ఆయన 3 కిందకి దించాను, మీకు తెలుసో తెలీదో, 3 సృష్టిని నిర్మించిన వాడిని, సృష్టికర్తని, సృష్టిని పాలించేవాడిని 3 కింద దించాను, నీతో నేను డాన్స్ చేయకూడదు చేద్దామన్నాడు. చెయ్యి అయితే అన్నాడు. ఇద్దరు కలిపి శుభ్రంగా డాన్స్ చేసేసి ఆ భరతనాట్యంలో ఎవరో గెలిస్తే వారికి బానిస అయిపోతారన్నమాట. అంటే ఆడది సొంతం అయిపోతుంది. ఒక నిర్ణయం ఇద్దరు ఒక పోటీ పడి డాన్స్ చేశారు. వేసి తక్క తిన్న చెయ్యి ఒకలా పెట్టుకున్నాడు ఎవడు, మహావిష్ణువు. అబ్బా నువ్వేదో చేస్తావా, నేను చేయగలని తక్క తిన్న చేయను తెప్పించుకోవడం. ఏమయ్యాడు, ఒరే దీన్ని మూడకంటే నీటిలో పారమని చెప్పాడు శివుడు వచ్చి. ఎందుకు మీ కథ ఎందుకు చెప్పానంటే, భక్తుడు అంటే భగవంతుడికి చాలా ఇష్టం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒక్కసారి చూడండి. దేవదూతల మీద దేవుడు ఇష్టపడలేదు, దేవదూతలు దేవుడి దగ్గరికి వెళ్ళి భయపడుతున్నాయి. చెప్పండి 6 చూడండి. 6వ అధ్యాయం ఆయన చొక్కాయును దేవదూతలు గడప కమ్ముల పునాదులు ఆయనకు పైగా శరాబులను నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 ఎన్నమ్మా, మీకు ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులతో 100 మంది కూడా అంటారు. 2 చేతులతో 100 మందిని కొట్టేస్తారంటారు కదా. చెంబి విసిరేస్తారు, దొరికితే మొంతి విసిరేస్తారు, కంచం విసిరేస్తారు, కర్ర విసిరేస్తారు, ఏదో విషయాలు లాస్ట్ నోరు విసిరేస్తారు. వీటితో సాలేక మరి ఇది చేస్తాం. ఇంకా రెచ్చగొడతాం, బాగా రెచ్చగొడతాడు, గోడకి డబ్బాలు గుర్తించేస్తారు కూడా.
ఎట్లా రక్తం కాదు దానికంత పరిగెట్టి హాస్పిటల్కి వెళ్ళిపోతాం. బాబు నాకు ఊరు కొట్టేసాడు బాబాయ్, నాకు రక్తం వచ్చేసింది బాబాయ్, ఇదిలో క్యాక్లేసి గేదెలేసేస్తాం. మళ్ళీ రేపు పొద్దున ఇద్దరు కలిసి స్కూల్ కలిసి తింటారండి, మన ఎవరు అయిపోతాం కలిసి. అయ్యో మా ఆయన కోపం రప్పించుకుంటే కదా మీకు పొద్దుచ్చాడు, రప్పించకపోతే బాగుంది కదా. ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు, ఈ బుద్ధి నా ముగ్గురికి కోపమే రప్పించను. నా భార్య నాకు భయపడి కోపం రప్పించు కాబట్టి ఇంకో కోటర్ ఎక్కువ వేస్తాను, రేపు మరి కోటర్ ఎక్కువ వేస్తాను, మళ్ళీ మామూలే మళ్ళీ కదా మామూలే. ఏమ్మా దేవదూతలు కేరుబులు చేరుబులు సైతం 6 రెక్కలు ఇచ్చాడు దేవుడు. 6 రెక్కల్లోని ముఖాన్ని చూపించుకోలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకోలేక, అయ్యో పరిశుద్ధమైన దేవుడికి నా పాదాలు కనిపిస్తే అపవిత్రం అని చెప్పేసి 2 రెక్కలతో పాదాలు కప్పుకునేట. చూడండి, మిగతా 2 మాత్రం ఎగురుతున్నాయి. ప్రభువు కూడా వారు ముఖాన్ని చూపించలేనంత భయభక్తులు కలిగి ఉన్నాయి. పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. మేము మంచాలకి పరిశుద్ధులమి, కంచాలకి పరిశుద్ధులమి, తిరగనందుకు పరిశుద్ధులమి, తాగనందుకు పరిశుద్ధులమి, వాడుక చెప్పిన ఉన్నందుకు పరిశుద్ధులమి, లేకనందుకు పరిశుద్ధులమి, తిననందుకు పరిశుద్ధులమి. ఏమా అవునా కాదా? బూతులు మాట్లాడడానికి పరిశుద్ధులమి, అనేకమైన అబద్ధ కార్యాలు చేయడానికి పరిశుద్ధులమి అంటున్నాం మనం కూడా సేమ్. అవేంటంటే 2 రెక్కలు మనకి ఎంత గర్వం. 6 రెక్కలనే మాట్లాడుతున్నాయంట. అయ్యో నా మొక్క చీపితే ప్రభువాతని అపవిత్రం, నా కాలు చీపితే అపవిత్రం ప్రభువాతని నేను ఎగురుకుంటూ పరిశుద్ధులని ఆ స్వరాన్ని ఆ లోపల నుంచే మాట్లాడుతున్నాయి. మనము చెట్టమంటే స్వరం పరమ కనపడుతుంది, ప్రార్థన చేయమంటే పరం భూమి కంచానికి మంచానికి వినపడదు, చాప కనపడదు. చప్పట్లు కొట్టమంటే నాకు ఒళ్ళు బతకు, నేను కొట్టలేను. చప్పట్లు కొట్టడం ఎందుకు కొట్టారు దేశం చెప్పంటారా? మీరందరూ పాట పాడుతుంటే మీరు అందరూ అలాగే తెలుసా? అయ్యో నేను ట్రైన్లో కూర్చోను, ఒక పిచ్చోడు పాట పాడుతున్నాడు, ఆ పాట స్వరం వింటున్నాను, ట్రైన్లో కిటికీలో చూస్తూ ఆ ప్రకృతిని చూస్తున్నాను అనుకుంటాను. పాట పాడేవాడు మీ దృష్టిలో పిచ్చోడు కదా. రోడ్డు పక్కన అందరూ ఇక్కడ పాట పాడుతుంటారు, బజార్లో అక్కడ చూస్తున్న గాజువాక ప్రాంతంలో అది పాటలు పాడుతుంటారు బాబు, కళ్ళు లేక పాటలు పాడుతుంటారు బాబు, 10 రూపాయలు 20 రూపాయలు. ఆ పాట పాడుతుంటే ఆడు పిచ్చోడు కదా, మన జేబులో 10 రూపాయలు వేసి పోతాం, మనం పోతాం. ఆ పాట కూడా మనం పిచ్చోడు. చర్చిలోకి వచ్చి పాటలు పాడలేక ఉంటారు, మీకు ఆ ట్రైన్లో పాడినోళ్ళలాగా, ఏమా ఆ రోడ్ల పక్కన పాడినోళ్ళలాగా, ఆ వివాహ వేదికలో పాడినోళ్ళే కనపడతారేమో. చర్చిలో పాటలు పాడరు, కనీసం చేతులే కలరు. నా పట్టుకెందుకు నాయన, చేతులే కాదు, మా సౌండ్ రాదు. కోపం వస్తే చీపుర్లు ఎగిరిపోతాయి, భర్త మీదకి సామాన్లు ఎగిరిపోతాయి, పిల్లల మీదకి. మరి ఇప్పుడు ఎందుకు చేతులు ఎగరవమ్మా మీకు? నాకు అర్థం అవట్లేదు. పాట ఎవరి కోసం పాడుతున్నాం? దేవుని మహిమపరచడానికి పాడుతున్నాం. దేవుని మహిమపరచడం మీకు అంత బతకవేది? నాకు కరువు రాయమన్నా, లేకపోతే తలదవమన్నా, మంచి బట్టలు కొనిమ్మన్నా, అయ్యా దేవుని మహిమపరచండి అమ్మా. మీరు అందరూ బతిమాలుకుంటున్నాను నేను. మీరు అందరూ కలిసి దేవుని మహిమపరచండి, నన్ను వద్దు దయచేసి. నేను మీతో పాటు ఒక్కడనే కలిసి దేవుని మహిమపరుద్దాం. మహిమ ఘనత ప్రభావాలకు ఆయనకు తెద్దాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. తర్వాత మనకు రావాల్సిన ప్రతి ఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నేను చెప్తే దేవుడు మీరు నాకు పట్టుకున్నట్టు మీకు పట్టుకున్న ఎర్రి కానీ మాకేమవుతుందని చదువున్నాడట. పోమాడు మీకు పట్టుకున్న ఎర్రి కానీ మీరు ప్రసంగం గంటలుగా చేసుకోండి, కానీ మా పనులు మేము ఉన్నామండి. ఒకరు గోర్లు కొనుక్కున్నాం, ఒకరు నిద్రపోతున్నాం, ఒకరు ఎప్పుడు వదిలేస్తే బాగుంటుంది, టీలు తాగేస్తాడు, లేకపోతే పడుకొని ప్రార్థన చేస్తే బెస్ట్ గంట. ఇలా ప్రార్థన చేస్తుంటే అతను మేము కురిగేస్తుంటాం. కొందరు ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ. మరికొందరు ఏం చేస్తారట, ఆశీర్వాదంబు. ఎంత ఉత్తేజం అండి, ఎవ్వరికి రాలేని పాట ఒకటే. రాలేని పాట అందుకే ఇక అర్థమైందా? చూసారు ఎంత కంగారు మా బాలస్వామి గారి. సేమ్ టు సేమ్ అవ్వ డిట్టో. ఇప్పుడు కానీ అవ్వ ప్లేస్లో ఆమె ఉండే ఆదాం ప్లేస్లో ఏముంటే అవ్వ కొన్ని పళ్ళు తెచ్చింది, కానీ మా ఆవిడ బంగా పడి బత్తాలు తెచ్చి పెడితే తినో, ఎంత తింటే అంత మంచిది, అంత ఆశీర్వాదం చెప్తుంది మా అవ్వ. అంత కంగారు అడవకి, ఎంత కంగారు కాదు. పడిపోతారంటే మీ పడిపోయి ముందు మేమే తోసేస్తారు గురించి, అంత కంగారు. దయచేసి ప్రియులారా గమనించండి, ప్రార్థన వల్లే ప్రతి కార్యాలు జరుగుతాయి. ప్రార్థనే మనల్ని కాపాడుతుంది, ప్రార్థనలే మనల్ని రక్షిస్తుంది. ఆ ప్రార్థన ద్వారా మూయబడే గర్భాలు తెరవబడ్డాయి. ప్రార్థన ద్వారా కుటుంబాలు కలిసే ఇప్పుడు ఈ సంవత్సరం చేసిన ప్రార్థనలు అమ్మా. ప్రార్థన ద్వారా ఒక చిన్న బాలుడు నడుస్తున్నాడు హ్యాపీగా. ఒక రోజు వెళ్ళేప్పుడు భయం వేసిన ఆ భయం చచ్చిపోతారేమో అనుకున్నాను, నడిచాడు. ప్రార్థన ద్వారా అనేకమైన బంధకాలు తెగుతుంటే, అయ్యా మా మంచం బంధకం ఎందుకు తెగించవయ్యా, మీరు ఎందుకు తెగించలేకపోతున్నారు? కనుక ప్రియులారా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన బట్టి ఒక మంచి కార్యం చేయడానికి నేను ఇష్టపడ్డాను. ఈరోజు ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలో లాస్ట్ ప్రార్థన మా ఇంటి దగ్గర జరిగేది.
ప్రభు కృపను బట్టి జోసఫ్ గారిని కూడా అడిగాను, చర్చిలో పెట్టుకుందామని అందరికి అనుకూలంగా ఉంటుంది అన్నారు. మంచి మాట. సరే, దేవుని సన్నిధిలో ముగించుకోవడం మంచిది. మా ఇంట్లో ప్రారంభించాం, దేవుని సన్నిధిలో ముగిందామని అందరి ఇంటికి రమ్మన్న ప్రార్థన అందరి ఇంటికి వెళ్దాం. హ్యాపీగా ప్రార్థన చేసి వచ్చాం. కార్యాలు దేవుడు చేసుకుంటూనే పోతున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు, మీరు అప్పుడు బాధపడకండి. ఏమా, ఒక పరుగు పందెం జరుగుతుందట. ఆ పరుగు పందెంలో ఎంతమంది పోటీ ఉంటారు? చాలా మంది ఉంటారు. ఓకేనా? చాలా మంది పోటీ కొనలోని ఎవరు పరిగెత్తి గెలిస్తే వారిని సన్మానించాలా, లేదు పరిగెట్టలేని సన్మానించాలా? నీకు రెడీగా ఉంది పక్కన గోడ ఒక్కసారి కట్టుకోండి, చేతికి పోతే పోతుంది. రోజు అలవాటు. ఆకలి టైం ఆగలని నిద్ర టైం నిద్రస్తుంది. నాకెందుకు రావట్లేదు అర్థమవుతుంది, ఈయనకెందుకు రావట్లేదు అర్థమవుతుంది, ఆయనకెందుకు రావట్లేదు. కొంతమంది ఉన్నారు సమూహం. నేను దేవుని అదే కొట్టుకున్న ప్రభు తండ్రి ఎవరు? జీసస్ కాల్స్ మినిస్ట్రీస్. జీసస్ కాల్స్ మినిస్ట్రీకి ఒక ప్రార్థన శిబిరం ఉంది, ప్రార్థన గోపురం. 24 గంటలు ప్రార్థన చేస్తారు ప్రభువా. అలాగే మేమెందుకు చేయలేము ప్రభువా అని అలా ఆశ ఉండేదనమాట. ఈ రోజు ఆ ఆశని కొద్దిగా సంపూర్ణ చేసాడు దేవుడు నాకు. కొద్దిగా, ఇంకా పూర్తిగా చేయబోతున్నారు ప్రభు. మీరందరూ ఏం చేయాలా? ప్రోత్సహించాలి. ఎటువంటి ప్రోత్సాహం వల్ల చెప్పండి? మేము ప్రార్థనలో కూర్చుంటే పాలు ప్యాకెట్ మీరు వద్దు, మేము ప్రార్థనలో కూర్చుంటే మా ఇంటికి మీరు ఏమి పంపించవద్దు, మేము ప్రార్థనలో కూర్చుని మా ఆహారం గురించి ఆలోచించవద్దు. మీరు చేయవలసిన ప్రోత్సాహం ఏం తెలుసండి? మాతో పాటు మీరు కూర్చోవాలంటే. నేనేమడిగాను? మాతో పాటు మీరు కూర్చోండి, మేము ప్రార్థన చేస్తాం, మీరు చేయండి. మేము అందరం కలిసి ప్రార్థన చేస్తే కార్యం దేవుడు చేస్తాడు. ఏమో, నేను అదే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఈ విషయంలో అందరి మీద కోపడ్డాను, చిరాకు పడ్డాను. పాస్టర్ గారు ఎంతగా కోపడుతుంటారు, మన మంచికే కదా, మన మంచికే కానీ ప్రార్థన ఉన్నాం. ఏమమ్మా, అంతేనా? మన మంచికే కానీ ప్రార్థన ఉన్నాం. మన సహోదరుడు మా ఇంటికి వచ్చాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా బాధల్లో ఉన్నాడు. అరే బాబు, నువ్వు చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నావు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నావురా. మరి ఇలాగైతే బాగోదు కదా, అలాగైతే బాగోదు కదా, నువ్వెందుకు వ్యర్థంగా లోపల తిరుగుతున్నావు? అర్థం అవుతుంది నీకు. ఇది ఎవరెంకాలు తిరగాలి, అలాగే తిరగవచ్చు. ఎందుకు నీకు అర్థం అవుతుంది? మా మంచికే అని నువ్వు మా మంచికే చెప్పు. నిజమే, నువ్వు చెప్పిన మాట మా మంచికే, కానీ ఇప్పుడు ప్రార్థన రాలేదు. మా మంచికే. మరి మంచిగా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. మీరు కలిసి ప్రార్థన చేస్తే ఏమవుతుందట? కార్యము జరుగుతుంది. మార్కు సువార్త 10:27 చదవండి. 10:27. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెను. 10:27. యేసు వారిని చూచి ఎవరికి నేను మనం చెప్పిన మాట మర్చిపోయానమ్మా, మేము ముగ్గురు విషయం క్షమించండి, సారీ, క్షమించండి అంటే తెలుసు మీకు. సారీ ఇంగ్లీష్లో వాళ్ళందరికీ వస్తుంది. ఈ ముగ్గురు విషయాలు జాగ్రత్తగా ఉండండి. అది ఇక్కడ మొదలెట్టింది అక్కడికి వచ్చేస్తుంది కనుక డిస్టర్బ్ అవ్వకండి. మంచి వాక్యం వెళ్తుంది. ఇవాళ ఉపవాసం, ఈరోజు కార్యాలు జరగాలి. దేవుడు నా పక్షాన్ని కార్యం చేయని పట్టుదలతో ఉండండి. మీరు అందరూ దేవుడు ఎందుకు చేయడం చూస్తాను. నేను మాట్లాడు మీ అందరి పక్షాన్ని హామీ ఇస్తున్నాను. మీకోసం అవసరమైతే సంవత్సరమైన పూర్తిగా ఉపవాసం ప్రార్థన చేస్తాను. మీ కార్యం దేవుడు చేస్తాను. నేను చెప్తున్నాను, మీరు చేయకపోయినా మాని మీ బాధ్యత, కానీ మీ కార్యం జరిగేది పట్టుదలని ప్రార్థన చేస్తాను అందరూ పడుతుంది. అమ్మా, దయచేసి వినండి. ప్రార్థన వల్ల తప్ప దేని వల్ల ఇప్పుడు వదులుకోవటం అసాధ్యం. రెండోది, ఇది మనుషుల వల్ల కాదు. శిష్యులు ఎవరంటే అంతవరకు మనుషులు, అందుకే వాళ్ళ వల్ల కాలేదు. మరి చేసినవాడు ఎవడు? దేవుడు. అందుకే ఆడికి దెయ్యాన్ని పోగొట్టగలిగాడు. ఆయన అన్నాడు, ఇది మనుషులకి అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యం అన్నాడట. ఇప్పుడు మనం ఏ మాటను నమ్ముదాం చెప్పండి? మంచం చెప్పిన మాటను నమ్ముదామా? టీవీ చెప్పిన మాటను నమ్ముదామా? కంచం చెప్పిన మాటను నమ్ముదామా? చెప్పండి, ఏం నమ్ముదాం? నేనైతే దేవుడు చెప్పిన మాటే నమ్ముతున్నాను. అందుకే నేను ప్రార్థనకి ఇష్టపడతాను, ఉపవాసాలకు ఇష్టపడతాను, దేవుడికి లోపడి జీవించడానికి ప్రయత్నం చేస్తుంటాను. మిమ్మల్ని హెచ్చరిస్తుంటాను, గర్జిస్తుంటాను. మీకు కోపాలు రావచ్చు, కోపడితే పడండి, మీకు కాబట్టి నేను చేయగలను. మీరు నా మీద కోపడితే దేవుడి మీద కోపడదు. ఎందుకంటే నేను చెప్పింది నా మాట కాదు కదా. నా మాట అయితే నా మీద కోపడి పడదు. నా ఇంటి పద్ధతి కొడిన నమ్మంటాను. ఇది నా మాట కాదు, దేవుడి మాట. దయచేసి వినండి. కనుక ప్రియరా, ఇది మనుషులకైతే కాదు, ఇది కేవలం దేవుని వల్లే జరుగుతుంది.
ప్రార్థన చెప్తున్నాను. మన చర్చిలో ఉన్న వాళ్ళు కొందరు మీకు ఉదాహరణ చెప్తాను. మౌనిక మన చర్చా కాదా? మన చర్చనా? ఎన్ని సంవత్సరాల పిల్లలు లేదమ్మా? 9 సంవత్సరాల పిల్లలు లేదు. 9 సంవత్సరాలు ఆన్లైన్ ప్రేయర్కి ఏడాది సన్నిధిలో అద్భుతమైన కార్యం చేస్తున్నారు దేవుడు. అమ్మ ఆన్లైన్ ప్రేయర్ రా అని బతిమాలని 3-4 నెలలు బతిమాలితే ఎట్టాకి కదిలింది బండి కదిలిన తర్వాత ప్రార్థన మొదలెట్టింది పరిశుద్ధాత్మ శక్తితో, పూర్ణ హృదయంతో. 3 నెలలు ఆన్లైన్ ప్రేయర్కి వచ్చింది. 4వ నెల దర్శనం దేవుడు ఇచ్చాడు. ఏప్రిల్ నెల నీకు దేవుడు కన్వ్యూ చేస్తున్నాము. ఖచ్చితంగా దేవుడు నీ గర్భాన్ని తరుగుతాడు. చెప్పాను. జనవరిలో వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా దేవుడు ఏప్రిల్ నెల జ్యోతి పెళ్లి 18వ తారీఖు, ఏప్రిల్ 18వ తారీఖుని, ఏప్రిల్ 10వ తారీఖున ఇప్పుడు నాకు ఫోన్ చేసి డ్యూటీకి బయటకు వచ్చాను. పాస్టర్ గారు అన్నది. ఏమమ్మా అన్నాను. సంతోషకరమైన శుభమైన వార్త అండి. ఏమమ్మా అంటే దేవుడు నా గర్భాన్ని తెరిచాడు అన్నది. ఇప్పుడు చప్పట్లు కొట్టే అవకాశం మనకి ఎందుకంటే కొట్టదు, ఎందుకంటే పక్కన డిస్టర్బ్ అవుతుంది. ఎలాగ మీరు కొట్టలేదు పథకాలు చెప్పినంత వరకు. క్రైస్తవులకు ఉన్న లోపల అంటే మనం చెప్పినంత వరకు కొట్టరా, అడుగుతున్నంత వరకు పెట్టరా. ఎవరు అమ్మ అని అడిగితే కానీ పెడతాం అమ్ముకోవడం. అలాగే క్రైస్తవులు కూడా చెప్పినంత వరకు చెప్పడం కొట్టరు. పాపం జాన్ వేసిన ప్రసంగం అయితే ఎవరికి కావాలి, స్టీఫెన్ ప్రసంగం అయితే కావాలి, సతీష్ కుమార్ గారి ప్రసంగం అయితే ఎవరికి కావాలి. చెప్పు అని తర్వాత కొడతారు అందరూ, దానికి కొట్టరు కదమ్మా. దేవుడు గర్భాన్ని తెరిచాడు. వెంటనే ఇంటికి వెళ్ళి స్నానం చేసి పాస్టర్ గారు నేను ఆ టైం మామిడి పళ్ళు సీజన్ అప్పుడు స్టార్ట్ అయినట్టు ఉంది. కొద్దిగా మామిడి పళ్ళు కాలమే. ఏప్రిల్ నెలకు మామిడి పళ్ళు వచ్చి చక్కగా డజన్ మామిడి పళ్ళు కొన్ని తీసుకెళ్ళి ఆ ఇంటికి ఇచ్చి శుభమైన వార్త చెప్పు తల్లి దేవుని గర్భాన్ని ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థన మౌనిక గర్భాన్ని తెరిచింది. హల్లెలూయా. ఇందులో ఉన్న మాట ఇక్కడ రుజువు చేశాడు దేవుడు. అందుకే ఆయన సత్యం, ఆయన మాట సత్యమైంది. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఏది కూడా వ్యర్థం కాదు ఆయన మాటలు, ఖచ్చితంగా. అలా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు, ఎన్నో కార్యాలు అమ్మ. కనుక ప్రార్థన మీద ఆలస్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన మీద పట్టుదల కలిగి ఉండండి. రెండవదిగా, మూడవదిగా అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువు. నేను త్వరగా ముగిస్తున్నాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు దేంతోని మిగతా ఏమో అయితే దేంతోని అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలా భారము కలిగి ఖచ్చితంగా నా కాపరి ఇంటికి రావాలి అని ప్రార్థన చేసింది. నేను మీ అందరికీ ఒక ప్రశ్న, ఒక మాట చెప్పి ఆలకించండి. నా తల్లి నా గురించి అద్భుతంగా ప్రార్థన చేస్తాడు. సేమ్ మీరు కూడా అలాగే ప్రార్థన చేస్తారు. మీరు కూడా నా తల్లి అడగారు, అందరూ నా సహోదరు అడగారు. కానీ మా తల్లి ప్రార్థనకి మీ ప్రార్థనకి ఏమీ తేడా లేదు. సేమ్ డిటో ఒకటే. రెండు ఒకలాగా ఉన్నాయి మీ ప్రార్థనలో. రెండు ప్రార్థనలో మార్పు లేదు. మా అమ్మ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, నా కొడుకు బాగోవాలి, నా కూతురు బాగోవాలి, నా కొడుకు పిల్లలు బాగోవాలి, నా కోడలు బాగోవాలి, నాకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి అంటారు. అద్భుతమైన మాట. మందిరంలోంచి నా తల్లి మెట్లు దిగి కిందకు వస్తుండగా ఎదురైతే కనీసం కొడుకుని చూసి ఏరా చర్చికి వచ్చావా అని పలకరించు. నువ్వు చేసిన ప్రార్థన వింటూ మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మీకు దొరికే సమయంలో నా సంఘ కాపరి అప్పుడు తీరిపోవాలి, నా సంఘ కాపరి ఆరోగ్యంగా ఉండాలి, సమస్యలు తీర్చాలని అందరూ నా కొరకు ప్రార్థన చేయాలని చెప్పండి. ప్రార్థన చేయలేని వారు చేతులు ఎత్తండి. అందరూ చేస్తారు, సంతోషం. కానీ మీరు చేస్తున్న తప్పు ఏంటి తెలుసా? నా తల్లిలాగే నేను ప్రార్థన చేసిన నాతో మీరు ఏకీపించలేకపోతున్నారు. చేయవలసిన సమయంలో చేయలేకపోతున్నారు, చేయలేని సమయంలో ప్రార్థన చేస్తున్నారు. పట్టుదలతో ఆసక్తి కలిగి ప్రార్థన చేసే సమయాల్లో పడుకుంటున్నారు ఏమ్మా, ఆసక్తి లేని సమయాల్లో ప్రార్థన చేస్తున్నారు. సమస్య ఉంది, భయంకరంగా సమస్యలు ముదిరిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. సమస్య దేవునికి దగ్గర చేయాలని నేను చెప్తున్నాను. సమస్య నుంచి దేవుడు దూరం అవ్వాలి మీరు ఆలోచిస్తున్నారు. ప్రార్థనకి రామండి అంటే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు ఫోన్లు. ప్రార్థనకి రావంటే ఫోన్ అయినా రాదంటున్నారు. సీనియర్ ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నారు. నేను ఏం చేయాలి చెప్పండి సార్? మా అమ్మకి మీకేం తేడా ఉందంటారా? అయ్యగారు నాకు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అమ్మా? ఏమో సార్ నాకు అవ్వట్లేదు. మళ్ళీ ఫోన్ అయ్యగారు నాకు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఏమో తెలియదు. గూగుల్ మీట్ యాప్లో లింక్ ఓకే చెప్తుంటే రావట్లేదు అంటారు. ఎందుకు రాదు? రోజు వచ్చింది ఈ రోజు ఇలా చెప్పండి. దానికి సరదా రావడానికి రోజు అతను దేవుడికి
దేవుని వాగ్దానంగా దేవుని వాక్యం కానీ అది ఖచ్చితంగా అవుతుంది. కానీ మన హృదయంలో చూస్తా ఈరోజు వెళ్ళకూడదు విషయం. ఈరోజు ఎవరితోనే గడపాలి, ఈరోజు ఎవరితోనే మాట్లాడాలి, ఈరోజు మంచంతో ఉండాలి, ఈరోజు కంచంతో ఉండాలి, ఈరోజు స్నేహితులతో ఉండాలి అని హృదయం ఉంటే చూసారా, అది మిమ్మల్ని వెళ్ళకుండా చేస్తుంది. అది అంటే మా అమ్మ ప్రార్థన, మీ ప్రార్థన ఒకటే. గొప్పడకండి, ప్రార్థన గొప్పదే, కానీ ప్రార్థనలో మార్పు ఉండాలి. నువ్వు చేసావంటే నా దైవదాసుడు బాగోవాలని దైవదాసుడితో కలిసి కూడా నువ్వు ప్రార్థన చేసిన సిద్ధంగా ఉంటుంది. దైవదాసుల కోసం ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు? నా పాస్టర్ గారి కష్టాలు పోవాలని ఎంతమంది నా కొరకు 3 రోజుల ఉపవాసం ప్రార్థన చేశారు, ఒక్కరోజు ఉపవాసం ప్రార్థన చేశారు? మీకు అందరికీ ప్రశ్న చెప్పండి. నా కొరకు, ప్రత్యేకంగా నా కొరకు ఈరోజు నా దాసుడి కష్టాలు పోవాలి, నా దాసుడికి ఉద్యోగం లేదు, నా దాసుడు చక్కని ఉద్యోగం రావాలి, నా దాసుడు అప్పులు తీరిపోవాలని ఎంతమంది అత్యాసక్తితో దాసుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరందరూ సంఘంలోకి వచ్చి సంఘంలో కూర్చొని గంట దేవుడితో ఎప్పుడు మాట్లాడారు, లేకపోతే గంట ఇంటి దగ్గర ఎప్పుడు మాట్లాడారు? దయచేసి ఒక్కరు చేతులు ఎత్తి నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారని చెప్తారా? ఇప్పుడు ఎందుకు అడుగుతుందంటే రేపు పొద్దున ప్రభు మిమ్మల్ని అడిగితే సమాధానం ఉండదు, అందుకే ఇప్పుడు ముందుగానే అడుగుతున్నాను. ఇప్పుడు ప్రభు నన్ను అడిగాడు అనుకోండి, నేను ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్లో ఆశీర్వాద పాట పాడేస్తాను. అయిపోయిన తర్వాత నేను ఏం చెప్తాను ఒకసారి ఎవరు చెప్పండి, ఎవరు విన్నారు? ఆశీర్వాద పాట అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? ఎవరి గురించి మర్చిపోతే రిపీట్ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను నేను. ఇప్పుడు విన్నారా లేదా? రిపీట్. ఎవరి గురించి మర్చిపోతే మళ్ళీ రిపీట్ చేస్తాను అనమాట. ఆశీర్వాద పాట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ గురించి ప్రార్థన చేసి అప్పుడు నేను బ్లెస్సింగ్ ఇస్తాను. ఎవరి గురించి నేను ప్రార్థన చేయకుండా ఉండరు, అందరి గురించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత అంటే పాస్టర్ గారు కదండి, అది మీరే చేయాలి, మేమైతే కడుపు నిండా తినాలి అంటారు. నిజంగా చెప్తున్నాను, గొర్రెలు బాగుంటేనే కాపరు బాగుంటాడు. గొర్రెలు బాగోపోతే కాపరు బాగోడు. మీ ఇంట్లో పిల్లలు బాగోపోతే మీకు మనశ్శాంతి ఉండదు, మీకు ఆరోగ్యం లేకపోతే మీకు మనశ్శాంతి ఉండదు. మీకు తెలుసో తెలియదు. అమ్మకు బాగుంటే తల్లి కింద కూర్చొని గింజిపోతుంటుంది, కూతురుకు బాగోపోతే 100 సార్లు ఫోన్ చేసి అమ్మని ఎలాగున్నా అడుగుతుంటుంది. ఏమ్మా కారణం ఏంటి చెప్పండి? వ్యాపారం చేస్తుంది, డబ్బులు వస్తున్నాయి, కానీ ఎందుకు ఆమెకు యాతన? కారణం తెలుసా? ఇంట్లో తల్లికి బాగోపోయినా, కుమారుడికి బాగోపోయినా, కూతురికి బాగోపోయినా తల్లికి యాతన ఉంటుంది. అలాగే మీరు బాగోపోతే ఎక్కువ యాతన నాకే ఉంటుంది. హల్లెలూయా. నాకున్న యాతన మీకు కూడా ఉండాలని నా బాధ. నా కోసం మీరు యాతన పడదు, కనీసం మీకోసం యాతన పడండి. ప్రభు చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము కుమార్తెలారా, మా కోసం వద్దు, మీకోసం, పిల్లల కోసం ఆడండి చాలు. సంఘము ప్రార్థించగా, ఇక్కడ పేరు జరుగుతుంది, సంఖ్యలు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే చెరసాలలో ఉన్నవాడిని దేవతలను తీసుకొచ్చి ఇంటి ముందు కూర్చోబెట్టే సంఘము ప్రార్థన చేస్తే. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రతిరోజు గూగుల్ మీట్ యాప్లోనైనా ప్రార్థనకి రండి అంటున్నాను. దయచేసి మీ నెట్టలు అన్ని విషయంలో పనికొస్తాయి, మీ వాట్సాప్లో పర్సనల్ పనికొస్తాయి, కానీ ప్రభు పనిచేయండి. దరిద్రం కాకపోతే ఫ్రెండ్స్కి పనికొస్తాయి అమ్మా, కానీ దేవుడికి పనిచేయు. దేవుడు పనిచేస్తే అపవిత్రం అయిపోద్ది. వాట్సాప్ ఫ్రెండ్స్ కదా పని చేస్తాయి కదా, అవునా కదా? ఏమంటే నెట్ రావట్లేదు, లేకపోతే అదేంటి ఇదేంటి, ఎవరికి సాకులు చెప్తారు? నాకొద్దు, దేవునికి చెప్పండి రేపు పొద్దున్న నీకు సమాధానం. అప్పుడు నీ ప్లేస్ ఇది కాదురా, ఆ పక్కన చూస్తావా ఎర్రగా ఉంది, భలేగా ఉంది, అక్కడికి వెళ్ళి అంటాడు. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అమ్మాయి బాబాయ్, అమ్మాయి బాబాయ్, అమ్మాయి బాబాయ్, అమ్మాయి బాబాయ్, అమ్మాయి బాబాయ్, అమ్మాయి బాబాయ్ అంటే ఇప్పుడు నిద్ర అవుతుందా? రాదు. ఎందుకంటే కింద మంట, ఊళ్ళంత మంట. ఆ మంట నిద్ర అవుతుందమ్మా? వస్తుందా? చేయి కాలిపోతే 100 సార్లు ఫాస్ట్ టైం ఇలా చూసారా? అసలు నా చేతి పట్టించుకోగలదు. ఎందుకు కాలిపోతే నూనె తుల్లి, ఈ నూనె తుల్లిందరికి ఎంత మంట ఉంటే అక్కడ మంట, కింద నుంచి పై వరకు అగ్గినిప్పుల్లో ఉంటాం, మనం ఆడుతుంటాం. అప్పుడు డ్యాన్సింగ్ చూడాలా? అప్పుడు ఏమంటారు లాస్ట్, నాకు రుట్టుమో కట్టలేదు అంటాడా? అండో నిజంగా లాజరు దేవుడు భక్తుడు కావాలి. ప్రభువా ఆడు చేసే తప్పు కూడా క్షమించి ఎలాగో బ్రతికించిన ఆయన ప్రార్థన అక్కడ కూడా ఆడు దేవుడి సంబంధం కాబట్టి ప్రియులారా గమనించుకొని ప్రార్థనలో అంత శక్తి. ఇంకో వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేనికంట? ఒకసారి అందరూ నోరు తెరవండి దయచేసి. ప్రార్థన పాస్టర్ గారు చేయమన్నారా? పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారా? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. ఎప్పుడమ్మా? ఏ టైం అప్పుడు? ఇప్పుడు ఏ టైం మనకి? మీరేం చేస్తారు మధ్యరాత్రి కదా?
చెప్పండి. రేపు అమ్మగారు గుడికి వెళ్ళలే అంటే మజ్జిగ తాగి మరి పడుకుంటాం, పెరిగాను తిని మరి పడుకుంటాం. ఎందుకంటే అమ్మ ఎందుకు అలా సిక్కిపోయావు, ఒక్కరేమే లోతుకి వెళ్ళిపోయి మీ అక్క తిన్నట్లేదు అంటదని భయం, మీ అక్క సాధించిందని భయం. అందుకనే మంచి రోజులో పెరుగు పేడు ఫుల్ కొట్టేసి అవసరమైతే 3-4 సార్లు లేచి మజ్జిగ కలుపుకొని తాగేసి ఒక్కరోజు కళ్ళు పొంగుకొని తల అమ్మగారి పేగడం పోతాయి. ఈ రాత్రి ఎంత పొగలు వచ్చేసి అమ్మ బాగా పడుతున్నాం, బాగా చూసేస్తున్నాం, చూడకపోయినా చూసని చెప్తుంది, సంతోషం అది. లేకపోతే అమ్మ మళ్ళీ ఏం చేస్తుందట, చేట పట్టుకుంటుంది చెరగడానికి. ప్రభు చేట పట్టుకోకపోతే సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు గమనించుకోండి. అమ్మగారింటికి అమ్మకి ఎలాగ సిద్ధపడుతున్నావో రాత్రికి అలాగే సిద్ధపడాలి. గమనించండి. అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ఎంత శ్రేష్టమైన ప్రార్థన చూడండి ఒక్కసారి. పౌలు శీలలు అందరూ ప్రార్థన చేస్తే పునాదులు అకస్మాత్తుగా ఏమంట, మహాభూకంపం, మామూలు భూకంపం కాదు. ప్రార్థన కూడా శక్తి. గత వారం మీకు చెప్పాను, సూర్యుడు చంద్రుడు ఆపాడు భక్తుడు, వర్షాన్ని ఆపాడు, కురిపించాడు. ఏమో గర్భాన్ని తెరిచింది ప్రార్థన. ఇన్ని అద్భుత కార్యం చేసింది. ఈ సంఘము ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నారు, ఇక్కడ మహాభూకంపము కదిలింది, చెరసాలు పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ. ఈ రోజు రాత్రికాల సమయం జరగబోయే ప్రార్థన, మీ బంధకాలు తెరవబడాలి, మీ హృదయాలు కదిలింపబడాలి, మిమ్మల్ని పీడిస్తున్న దురాత్మ సమూహం బయటికి పారిపోవాలి. ఈ రాత్రిలో సమస్యలన్నీ మీ నుండి తొలగిపోవాలి. యేసు ప్రభు గెరసిన దేశంలో పాదం పెట్టినప్పుడు దెయ్యాలు ఎలాగ పారిపోయో ఈ రాత్రి ప్రార్థన అంత అత్యాసక్తితో మీరు చేయగలగాలి. ఎవ్వరూ కూడా పడుకోవద్దు దయచేసి. ప్రార్థన గట్టిగా మీ స్వరము దేవుడికి వినిపించేలాగా, అలాగే పక్కో లేచిపోయేలా కాదు, దేవుడికి వినిపించేలాగా. అమ్మా దేవుడికి వినిపించడానికి పక్కన లేచిపోతాడు. కనుక ఒకరికి డిస్టర్బ్ కాకుండా, నిద్రపోకుండా ఆత్మతో దేవునితో మూలగండి. ఆత్మతో ప్రభువా కన్నీళ్ళు విడవండి. ఆ గంట మీ కన్నీళ్ళు కన్నీళ్ళు తుడిచినట్టు మీ కన్నీళ్ళు తుడుతాడు ఖచ్చితంగా. పిల్లలు గమనించండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇవాళ మన గూగుల్ మీట్ లేదు కదండి, వెరీ గుడ్. చాలా రోజులు గూగుల్ మీట్ లేదు ఇవాళ. అమ్మా అందరూ ఇక్కడే ఉన్నారు, చాలా సంతోషం. అందుకే నేను అడిగి ప్రార్థన పెట్టమని ఉన్నాను రాజకీయంగా. ఏమో ముగింపుగా చివరిగా, ఒక కట్టెలు కొట్టుకునే 2 వ్యక్తులు రోజు కట్టెలు కొట్టుకునేందుకు అడవికి వెళ్తున్నారట. ఎక్కడికి? అడవికి. కట్టెలకి అడవికి వెళ్ళాలి, అది కొండలకి వెళ్ళాలి అనుకున్నాం. ఈ ఎలినోడు కట్టెలు కొట్టుకొని చక్కగా ఆ యొక్క పొలను సమకూర్చుకొని ఊరిలోకి తీసుకొచ్చి ఆ పొలను అమ్ముకొని ఆ వచ్చిన ధనముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అందులో ఒకడు ఎదురెదురుగా ఇద్దరు కలిసి కట్టెలు కొడుతున్నారట. ఒకడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కట్టెలు కొడుతూనే ఉన్నాడు. మరొకడు గబగబా కొట్టేసి ఒక అరగంట పడుకుంటున్నాడు. మళ్ళీ అరగంట తర్వాత లేచి మళ్ళీ గబగబా నడికి కొన్ని కట్టెలు మళ్ళీ పోగేసుకొని కట్టేసి మళ్ళీ ఒక అరగంట పడుకుంటున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడుతున్న వాడికి ఒక మోపు పొరలయ్యాయి. అదే సమయం ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి కట్టెలు కొడుతున్న వాడికి ఇంచుమించు 6 మోపుడు పొరలయ్యాయి. ఇద్దరు ఒకటే టైం, చూడండి, ఒకే టైం వెళ్ళారు, ఒకే టైం పని ముగించుకున్నారు. ఒకడు కష్టపడుతున్నాడు, మరొకడు రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకున్నందుకు మధ్యలో మాట్లాడతామా, రెస్ట్ తీసుకున్నందుకు అర్థమైందా? మరి వీడు రెస్ట్ తీసుకోలేనందుకు ఏది కారణం అని మీలో ఎవరైనా ఒక్కరు చెప్పాను, మీలో ఒక్కరు దయచేసి. బాగా అర్థమై ఉండొచ్చు మాట. అతను కట్టెలు కొట్టి మధ్యలో అరగంట రెస్ట్ తీసుకుంటే 6 మోపులు కొట్టాడు. మరొకరు కంటిన్యూగా 8 గంటలు పనిచేసిన 1 మోపుడు కట్టెలు కొట్టాడు. కారణం ఏంటి చెప్పగలరా? చెప్పండి. చెప్పాను ఆగట్లేదు, వచ్చేది ఆగట్లేదు పడిపోయింది. మీరు చెప్పలేకపోతే నాకు వచ్చేది పెట్టింది. నేను చెప్తాను, బాగా ఆలోచించండి. గబగబా వెళ్ళి కట్టెలు కొట్టినోడికి అక్కడ కొడుతున్న కొంత సమయానికి ఆ గొడ్డలకున్న పదులు తగ్గిపోతుంది.
ఏమవుతుందట? గొడ్డలకున్న పదును తగ్గిపోతుంది. వెంటనే వీడు ఆ గొడ్డలి మళ్ళీ రాతి మీద పదును పెట్టుకొని మళ్ళీ పక్కన పెట్టుకొని పడుకుంటున్నాడు అరగంట తర్వాత లేచి మళ్ళీ కట్టెలు కొడుతున్నాడు. ఈ మూర్ఖుడు ఆ పదును పెట్టకుండా కంటిన్యూ కొడుతున్నాడు. చివరికి లాస్ట్ ఆ 8 గంటల సమయం అయిపోయిన తర్వాత అడిగాడట, ఒరే ఇద్దరు నేను సమానంగా వచ్చాము, సమాన టైంకి కొట్టాము, సేమ్ టైంకి ఇంటికి వెళ్తున్నాము. నువ్వు 6 మోపుడు పుల్లలు కట్టగలిగావు, నేను 1 మోపే కొట్టగలిగిన కారణం ఏంటంటే నా కత్తికి పదును పెడుతున్నాను రా మధ్యలో అని చెప్పాడు. అదే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నా కత్తికి ఏం చేస్తాడట? పదును పెడుతున్నాడట. ఈ పదును పెడితే ఈ భయంకరమైన పుల్లలు ఏం చేస్తున్నాయి? చెట్టు కంట కత్తి సన్నంగా ఉంటుంది, చెట్టు ఇంత లావు ఉంటుంది, కానీ అంత లావు చెట్టు ఈ కత్తికే పదునికి నరకబడుతుంది. ఈ జీవితంలో ప్రార్థన కూడా పదును ఉండాలి. హల్లెలూయా. కొన్ని సందర్భాలు మొక్కలు వేస్తుంటారు, ఎండిన భూమిలో మొక్కేస్తారా? ఆ భూమికి ఏముండాలా చెప్పండి? తడి, పదును ఉండాలి. గమనించుకోండి, విత్తనం వేసే దగ్గర పదును ఉండాలి. పదును లేకపోతే విత్తనం ఫలించదు. పదును ఉండాలంటే మీ హృదయము తెరవబడాలి. మీ హృదయం తెరిస్తేనే కానీ మీకు పదును రాదు. మీ హృదయం లోకాన్ని వెంబడిస్తుంది కాబట్టి పదును రావట్లేదు. యేసయ్యని వెంబడించండి, పదును వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది. కత్తికి పదును పెట్టుకున్నట్టుగా మీ జీవితంలో ప్రార్థన అనే పదును ఎడతెక్క పెట్టుకుని ఉన్నప్పుడే మీ జీవితంలో ఏ సమస్యలన్నా ఆ కట్టెలు నరికినట్టుగా మీరు నరకలు గమనించండి. అందుకని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అంటే చిరాకు, ప్రార్థన అంటే బలహీనం, ప్రార్థన అంటే నిద్ర, ఈ సమస్తమును మీకు వస్తాయి. పేతురు, యోహాను, యాకోబు అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. ప్రభువు మాట్లాడుతున్నారు, ఎవరో కాదు. ఎందుకు మాట్లాడుతారంటే, అరే బాబు, మీ శరీరం బలహీనం ఎప్పుడు వెనకలాగానిగా చూస్తుంది, కానీ మీ ఆత్మ ముందుగా ఆశపడుతుంది. నాకు ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది, నాకు చర్చి కట్టాలని ఆశ ఉంది, నాకు చక్కని వాహనం కొనుక్కోవాలని ఆశ ఉంది, కారు కొనాలి, మందిరానికి ఒక చక్కని కారు కొనాలని ఆశ ఉంది, నాకు చక్కని కారు మందిరానికి. నేను రోడ్డు మీద బస్సులు చూస్తాను, బస్సులు మార్కోపోలిలో వ్యాన్ ఉంటుంది, 25 మంది కూర్చునే బస్సు ఉంటుంది. ఆ బస్సు కొనాలి. ఫాస్ట్ టైంగా నేను ఎన్నిసార్లు కనబడితే ఆ బస్సు కొనాలి ఎలాగైనా సరే మన మందిరానికి అంటాను. ఎందుకంటే బిడ్డలు ఏతం పడుతున్నారు రానికి అన్నందుకు, ఎలాగైనా సరే కొనుక్కోవాలి, అప్పో సప్పో చేసిన కొనాలి మందిరానికి అని ఆశపడుతుంది. ఆశ నాకు చాలా ఉంది. ఆశ దగ్గర పని చేయకపోతే ఆశ పరిస్థితుంటారా? పరమాన్నం వండుకోవాలని ఉంది నాకు. ఎలా ఉంటుంది పరమాన్నం? వండుకుంటే వస్తుందా చెప్పండి? కొనుక్కుంటే పరమాన్నం ఎక్కడ దొరుకుతుందా? దొరకదు. పరమాన్నం ఎక్కడ అమ్మరని అమ్ముతారు, కానీ పరమాన్నం ఎవరు అమ్మరు, ఆడిది ఎవరు అమ్మరు. బూర్లు గారెలు అమ్ముతారు, అమ్మరు. చక్కెర పొంగలు ఎక్కడ అమ్మరు. ఇవన్నీ ఇంపార్టెంట్ వస్తువులు కనుక ఇవి మనం వండుకుంటేనే మన జీవితంలో రుచి చూడగలుగుతాం. కనుక ప్రార్థన చాలా విలువైనది. ఆ ప్రార్థన పట్ల మీరు అశ్రద్ధ కలిగి జీవించకుండా శ్రద్ధ కలిగి జీవించి మీ జీవితాలు, మీ హృదయాలను పదులు పెట్టుకొని ఎటువంటి సమస్యలన్నా ఈ రాత్రితో నరికేయండి. ప్రతి దినము గూగుల్ మీట్లో రేపటి నుంచి 9 నుంచి 9 పెట్టండి. 9 అంటే 9 వస్తారు, 9:30 కంటే 10 వస్తున్నారు అంటే 9 నుంచి 10:30 వరకు ప్రార్థన జరుగుతుంది. ఎవరికి సెలవులు ఉన్నాయో ఆ సెలవులు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రార్థన రండి. డేవిడ్, నీకు ఉద్యోగం కావాలా వద్దా? సాయి, కావాలా వద్దా? ఉద్యోగం ఎలా వస్తుంది చెప్పు, ఓకేనా? మరి ఎందుకు ప్రార్థన రావట్లేదు? అన్నం 3 పూటలు కావాలి, ప్రార్థన ఒకసారి కూడా వద్దా? వద్దామా? ఆయన అందుకే అన్నాడు సింపుల్, ఒక్క మాటతో ఒక వాక్యం తెరిచాడు. దేవుని ఆవరణములో మీరు కరెక్ట్గా 24 hours ఉండలేరు అమ్మా, వారం అంతా ఉండలేరు. అందుకనే ఒక్క దినము కడితే 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక్క దినము 1000 దినంతో సమానం కదా. అందుకనే మానకుండా విశ్రాంతిని వస్తారనే మాట రాయబడింది అనుకున్నాను. నాకు విశ్రాంతి వరకు మానకుండా ఆదివారం అయినా కనీసం మందిరానికి వస్తారేమో. ఒక దినం 1000 దినంతో సమానం కదంటే ఒక దినం 1000 దినంతో సమానం కాబట్టి 1000 దినములు లెక్కేసుకుని సంవత్సరం పాటు మనం ఎక్కడేద్దాం, మీరు లెక్కేస్తారు. మీరు ఒక దినం వచ్చేది 1000 దినంలో ఈక్వెంట్లోని అంతే కదా. అలా ప్రయోగం చేస్తున్నారు. అంటే మీ ప్రయోగము దేవుని కంట గొప్ప శ్రేష్టమైన ప్రయోగం అయిపోతుంది. ఇలా గమనించుకునే టైం నాకు తెలుసు. పాస్టర్ మన దయచేసి నా కోర్టులో మాత్రం వేయక, నా జేబులో మాత్రం వేయక టైం తెలుసు అమ్మా. లాస్ట్గా చిన్న కార్యక్రమం నేను ముగించిన తర్వాత అప్పుడు ప్రార్థనలోకి వెళ్తాం. రోజు 12 అంటే 12, కానీ 12 గంటలు నేను ఒక ప్రార్థనలో కూర్చోబెడతాను.
12 గంటలకి. వారు ప్రార్థన చేస్తుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా కార్యక్రమం అరగంట పావుగంట కార్యక్రమం చేసుకొని వారికంటే ఎక్కువ టైం మనం ప్రార్థనలో ఉంటాం. ఓకేనా? అంటే 12:30కి మనం వెళ్ళాం అనుకోండి, 1:30 వరకు ఉందాం. 12:15కి వెళ్ళాం అనుకోండి, 1:15 వరకు ఉందాం. గమనించండి. కానీ 12 గంటలు ఖచ్చితంగా ఒకరు కూర్చోబెడతారు ప్రార్థనలో. వాళ్ళు ఖచ్చితంగా 1 గంట వరకు ప్రార్థన చేస్తారు. మరి దేవుడు అద్భుతమైన అవకాశం ఎవరికి ఇస్తారు? ప్రభువా నాకే ఇవ్వాలి, నాకే ఇవ్వాలి, నాకే ఇవ్వాలి ప్రార్థన చేస్తారా? నాకు ఇవ్వకూడదు ప్రార్థన చేస్తారా? చెప్పండి. ఇప్పుడు కనుక ప్రభు ఆ అవకాశం ఎవరికి ఇస్తారు? వాళ్ళు ముందుగా 12 గంటల ప్రార్థనలో కూర్చుంటారు. ఆ ప్రార్థన ఆగకుండా రోజు టైం జరుగుతుంటుంది. 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనం ప్రార్థనకి వెళ్ళిపోతాం. దానికి ఓకేనా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఓకేనా? ఇష్టపడుతున్నారా? ఇందాక చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే మీకు కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు పాస్ అయితేనే ఉద్యోగంలోకి వెళ్తారు. ఏ ఉద్యోగం అయినా సరే. ఈరోజు వెల్డర్ క్వాలిఫికేషన్ అయ్యి మేము వెల్డర్ టెస్ట్ కొడితేనే విదేశాలకు వెళ్ళగలుగుతాం, వెల్డర్ టెస్ట్ కొడితేనే ఎక్కడ జాయిన్ అవ్వగలుగుతాం. వెల్డర్ కాబట్టి తెలుసు. అంటే మనలో ఉన్న ఒక విద్యను ప్రావీణ్యం కలిగి ఉంటేనే మన అర్హతను బట్టి అవతల కంపెనీ కూడా మనం తీసుకుంటాడు. అవునా కాదా? ఇప్పుడు పరుగు పందాలు గెలిచిన వాడికి మనం సత్కరించడం మంచిదా కాదా? చెప్పండి. సత్కరించడం మంచిదా కాదా? మాట్లాడదేమో మంచిదే. అది పరుగు పందులో గెలిచిన వాడిని మనం సత్కరించాలి. అవునా కదా? మీ అందరి కోసం, మనందరి కోసం, ఇప్పుడు నా కోసం కూడా ఒక సమూహంగా తయారయ్యి రేయి మొదటి జామున ప్రార్థనే మా బలమని కాదు, రేయి మొదటి జామున ప్రార్థన మొదలని చెప్పాను. ఈ ప్రార్థన చాలా విశేషమైనది, శ్రేష్టమైనదమ్మా. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కూర్చొని చెప్పాను. ఓకే, మీరు చేసినా చేయకపోయినా మీ కొరకు భారము కలిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వారు 7 ఉన్నారు ఇక్కడ. 7 ఆ 7 ప్రతిరోజు కూడా ఆ ప్రార్థన గూగుల్ మీట్లో కనిపిస్తారు. ఇంకా పిల్లలు గట్టా ఉండవచ్చు, కానీ కుటుంబ సభ్యులు మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తులు 7 అమ్మా. ఆ 7 వ్యక్తులకి దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఎందుకంటే మంచి కార్యక్రమంలో ఉన్నారు, మంచి కార్యక్రమం మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళకి ఫలించాలి, మనకి ఫలిస్తుంది, వాళ్ళకి ఫలిస్తుంది. వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి కొద్ది గొప్ప మనం కూడా ప్రతిఫలం పొందుతున్నాం. అందులో నేను కూడా ఉన్నాను కూడా చెప్తున్నాను. మీరందరూ ప్రార్థన చేసినప్పుడు తిరిగి నా ఉద్యోగం నాకు వచ్చింది. అలాగే నేను ప్రార్థిస్తున్నాను చెప్పట్లేదు. మీరందరూ నాకు ప్రార్థన చేశారు, నాకు తిరిగి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో పని చేసుకున్నాను. కానీ అయినా సరే ఆ ఉద్యోగం నెలకు 6 రోజులు 8 రోజులు ఈ డొమ్మాలు కొట్టేస్తున్నాను దేవుడి పని వల్ల. మరి ఇప్పుడు పీకత నాకు తెలియదు. పీకిన తర్వాత మీరు అందరూ కూడా 7 రోజుల కోసం నాతో కూడా ప్రార్థన చేయాలి గురించి, నాకు ఉద్యోగం వచ్చిన వరకు. లేదా మిమ్మల్ని ఎవరిని వాళ్ళని తలిపేసేస్తాను, స్కాన్లు అయిపోతాను, చెమటలో పట్టి రక్తాలు వచ్చేస్తాయి. కానీ వాళ్ళు మీకు చెప్తున్నాను ఆల్రెడీ ఖచ్చితంగా. అంత నాకు ప్రార్థన చేసి నాకు ఉద్యోగం వచ్చిన మిమ్మల్ని వదలు ఖచ్చితంగా. ఏమన్నా అంతే కదా, నాకు ఉద్యోగం రావాలా, మీరు బయటికి వెళ్ళాలి. నీ భర్తలతో నా సంబంధం లేదు, మీ పిల్లలతో నా సంబంధం లేదు. ఏంటి ఇన్ని సంవత్సరాలు బట్టి నీకోసం రోజు ఏడు చేర్చుకొని ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం కోసం మీరు పడుకుంటారా? ఏం పడుకుంటారు మీరు? పడుకోరు. నువ్వు పడుకొని ఉంటారు. మీరు గమనించుకోండి అమ్మా. దయచేసి ఈ 7 బిడ్డలకి చక్కని చిన్న గిఫ్ట్ కొని ఇవ్వాలని ఆ ప్రాణం కొద్దిగా ప్రేరేపణ కలిగజేసింది. ఏమంటే వాళ్ళకి ఏదో చిన్న సత్కారం చేయదా? అప్పుడు కష్టపడి నేను కూడా డ్యూటీలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ వారం కూడా ఆలయ ప్రార్థన నడిపించారు. అందులో జోసఫ్ గారు, పాస్టమ్మ గారు, మీరందరూ మొత్తం 7 సభ్యులందరూ ఉన్నారు. ఈ 7 ఏదో విధంగా నేను కొద్దిగా నాకు ఇచ్చిన కృపను బట్టి ఎంతో విధంగా నేను కొద్దిగా గిఫ్ట్ కొని ఇవ్వాలి అని ఆశపడ్డాను. కానీ నా ప్రాణం తృప్తిపరిచే దేవుడు నా దగ్గర ఉన్నాడు. అమ్మ రూతమ్మ గారు, మీరు ప్రార్థనలో కూర్చోండి, గంట ప్రార్థన చేయండి. గంట మీకు ఉన్న ఒక సంబంధం లేదు. అందరూ కూడా వారి పనిలో ఉంటారు. ఆ పనులు అయిపోయిన తర్వాత మాతో పాటు లాస్ట్లో ప్రార్థన ఆపాలి. గంట అక్కడ కూర్చొని ప్రార్థన చేయండి. మీరు ఎవరితో మాట్లాడద్దు. మీ ప్రార్థన పక్క వాళ్ళకి వినిపించాలి. అలాగే ప్రార్థనలో పడుకోవద్దు. మీ సౌండ్ కొద్దిగా ఎవరికి వినిపించాలి. వినిపిస్తేనే మీ ప్రార్థన చేయడంలో తెలుస్తుంది. కనుక మీరు ప్రార్థన మొదలుపెట్టిన టైం అయిపోయింది. అయితే మీకే మా రూతమ్మ గారు గంట ప్రార్థన చేయండి. ఈ రాత్రి సమస్యలన్నీ పోవాలి. డబ్బకి మీ సమయం ప్రార్థనతో ఏమా. కనుక నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ధనము లేదు. నిజం చెప్తున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. మీరు ఒక్కరే కూర్చొని ప్రార్థన పర్లేదు. ఆ ప్రార్థన చేస్తుందని మీరు నా మాటలు వినండి. నా దగ్గర నిజం చెప్తున్నాను, రూపాయి లేదు, నా దగ్గర డబ్బులు లేవు.
నేను అబద్ధం చెప్పను, అలాగని మిమ్మల్ని అడుగుతాను అనుకోకండి. ఎప్పుడు కూడా ధనం కోసం నేను ఎవరిని అడగను. మీ ప్రేరణను బట్టి మీరు దేవుడికి ఇచ్చుకుంటే దేవుడికి మీకు సంబంధం చేస్తే కానీ నాకు సంబంధం విషయం కాదు. నేను అడుగుతున్నాను, ఎవరు అడుక్కున్నా దేవుని అడుక్కుంటాను. తిండి లేకపోయినా ఉంటాం. చెప్పిన ఉదయం కొబ్బరి బొండ తాగుదాం అనుకున్నాను, బయటకు వచ్చి ఇంటికి వెళ్ళినంత వరకు ఇంచుమించు 4,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను కొబ్బరి బొండ తాగలేదు. కాస్త నా పక్కన కూర్చొని ఇన్ని కొన్నారు, ఇన్ని చేశారు, కానీ కనీసం ఆ పిల్లకి చిన్న పిల్లకి కూడా బొమ్మలు కొన్నారు అయిపోయారు. కానీ అది ఒక్క దిక్కు నాకు ఒక డ్రింక్ దిక్కు తాగదని అడిగింది. నేను తాగనంతే. నా కోసం నేను 10 రూపాయలు ఖర్చు పెట్టుకోను. దేవుడి కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను. నా బిడ్డలు నా కోసం రాత్రులు ఒకరు కష్టపడి ప్రార్థన చేస్తున్నారు సంఘాలు బలపరచాలని. సంఘము మీద ఆలోచన కలిగి చూడండి, కష్టపడి ప్రార్థన చేస్తున్నారు. సంఘములో అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా ఆ బాధ్యతను తీసుకుని ఆయన అందరూ నడిపిస్తూ ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరు అందరూ అదే విధంగా ప్రార్థన చేయాలనేది నా కోరిక. సంఘము ప్రార్థించగా ఉంది, కానీ సంఘములో ఇద్దరు ప్రార్థించగా లేదు. అందరూ సంఘము ప్రార్థించగా ఉంది. సంఘం అంటే మనం అందరం ఉన్నాం. అందరూ తల్లి, బిడ్డ, చెల్లి, గొర్రె, మేక, చిన్నపిల్లల సైతం సంఘం అంటే అందరం. అంతేకాని సంఘంలో ఇద్దరే ప్రార్థించగా రాయలేదు. సంఘము ప్రార్థించగా ఆ సంఘంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి వారు తీసుకున్న బాధ్యత మీరు తీసుకోవాలి. వారిలాగే మీరు ఉండాలని ఆశపడుతున్నాను నేను. అర్థమమ్మా? అంటే వీరు గిఫ్ట్లు మీరు కొనాలని మాకు కొనలేదు కదని చెప్పేసి ఉన్న అక్కడికి ఎగ్గొట్టేయకండి. అలాగని మోషే ఒక సహోదరి మన అక్క మిరియమ్మ గారు, అలాగే అహరోను గారు సహోదరుడు అట, మోషే గొప్పవాడా, ఆ దేవుడు మోషేతోనే మాట్లాడతాడా, మేము గొప్పవాళ్ళం కాదా, మేము విద్యా ప్రావీణ్యులు కాదా అనుకున్నారట. అన్న వెంటనే ప్రభు పైనుంచి విన్నాడట, అహరోన్, మిరియం, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మీరు మోషే మీద చనుక్కుంటే తర్వాత ఏమో తెలుసా, మీ గద్ది మారిపోతే మీరు ఉండండి, దేవుడి మీతో మాట్లాడతాడు. మోషే తత్వం మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. ఎవరన్నారు? మిరియాము అహరోను మాడుకున్నారు. అక్క తమ్ముడు ఇద్దరు మాట్లాడుకున్నారు. అరే చూడరా, మోసేతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, మనతో మాట్లాడాలి. మోసే గొప్పవాడా, మనం గొప్పవాళ్ళు కాదు కదా అన్నప్పుడు ఇద్దరే ఉన్నారు. ఎవరు లేరు అక్కడ, ఇద్దరే ఉన్నారు. కానీ మూడో కూడా అక్కడి నుంచి యెహోవా ఆలకించెను. దయచేసి ఇప్పుడు జరిగిన కార్యం బట్టి బయటికి వెళ్ళి మీరు ఎవరైనా అనాలోచనగా మాట్లాడుకుంటే అది మీదే పాపం, నాది మాత్రం కాదు. పరుగు పందాల్లో గెలిచిన వారి కోసం నేను విక్టోరియన్ సిద్ధంగా ఉన్నాను. అది నా కోసం కాదు, అది అంతా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. సంఘం మీద భారం కలిగి ఈ సహోదరి మన మందిరం కాదు. ఒకసారి ఆమెను చూడండి. ఒకసారి లేచి నుంచో, నువ్వే నుంచో, ఒకసారి నుంచో. ఎలిజబెత్ గారి సహోదరి మన సంఘం కాదు. వాళ్ళ దైవదాసులు గాజువాక ప్రాంతంలో ఉన్నారు. ఆ సహోదరి రాత్రి 10-12 గంటలకు మన కోసం ప్రత్యేకంగా మన సంఘం కోసం ఏడ్చి కన్ను విడిచి ప్రార్థన చేస్తుంది. ఇంకో సహోదరి మన సంఘం కాదు, జేంద్రగౌడ చర్చి గారు, కూర్చోమ్మ మణి గారు. ఆ మధ్యన పాట పాడి చూసారా, చక్కని పాటలు పాడుతుంది. మన సంఘం కోసం ప్రార్థన చేస్తుంది. మన సంఘస్థులు ఏం చేస్తున్నారు చెప్పండి. అలవాటు అన్నది ఎవ్వరికి కూడా పుట్టినప్పటి నుంచి రాదు, మధ్యలోంచి వస్తుంది. నిద్ర కూడా అదే మధ్యలోంచి వచ్చిందే. అమ్మ చిన్నప్పుడు పడుకోమంటే పడుకోబెడితే పడుకోం, పెద్ద అయిన తర్వాత పడుకోవాలంటే పడుకోం. ఈ ప్రార్థన అంతే, నిద్ర రాకపోయినా పడుకుంటాం. దేవుడు అంటే నిద్ర రాకపోయినా పడుకుంటాం. చూసారా? అంటే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, దీవించే దేవుడు, కరుణించే దేవుడు, సంపద తీసుకెళ్ళే దేవుడిని విడిచిపెట్టి నిద్రపోతున్నారు కాదు, కానీ మిగతా విషయంలో కాలం వ్యర్థం గడుపుకున్నారు. ప్రత్యేకమైన దేవుని సమయాన్ని పాడు చేసుకుంటున్నారు మీరు. ప్రత్యేకమైన దేవుని సమయం అది. అక్కడ అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థించగా మహాభూకంపం కలిగింది. ఏదైనా పునాదులు కదిలేదు. ఈరోజు ప్రార్థన, ఈరోజే కాదు ప్రతిరోజు ప్రార్థనలో ఏ సమస్యలో కూడా మిమ్మల్ని వెంబడించకూడదు, ఎప్పుడు మీ దరికి రాకూడదని నా కోరిక. ఇల్లు ఉడ్చుకొని వదిలేస్తే మళ్ళీ శుభ్రం చేసుకుంటాం. ఉదయం తుడిచి బయటికి వెళ్ళిపోతారు, సాయంకాలం చెత్త వస్తుంది, మళ్ళీ తుడుస్తారు. ఉదయం మొహం కడుక్కుంటారు, మళ్ళీ రేపు తర్వాత మొహం కడుగుతారు, కడుగుతారు, నోరు మళ్ళీ వాసన వస్తుంది. కానీ ప్రార్థన కూడా మీ జీవితం అలాగే ఉండాలి. ఉదయం తిన్నాం కదా, ఆదివారం వెళ్ళిపోయాం కదా అనకూడదు. వాక్యం కూడా రోజు వినాలి, టీవీలో వినండి, ఎవరు చెప్పిన మాట వినండి, లేకపోతే ఏదో విధంగా వినండి, చదువుకున్న వాళ్ళకి ప్రార్థన రోజు చేయండి. అంతేగాని వారానికి ఒకసారి ప్రార్థన చేద్దామంటే మన వారాల దేవుడు కాదు. మన దేవుడు వారాల దేవుడు కాదు.
నెలకు ఒకసారి చేద్దామంటే పున్నమి నాడు చంద్రుడు కాదు, అమావాస్య పున్నమి కాదు. మరి సంవత్సరానికి ఒకసారి చేద్దామంటే ఇది ఉత్సవం కూడా కాదు, జాతరలా కాదు. ఇది ప్రతిరోజు మనకి క్రీస్తు సన్నిధి ఒక పుట్టినరోజు వేడుకై ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. ఒక పుట్టినరోజు వేడుకై ఉండాలి మన జీవితంలో. ప్రభు మాట వినగానే ఆ విధమైన జీవితంలో మనం జీవించాలని ఆశపడుతున్నాను. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి ఎట్టి పరిస్థితులకు కూడా మీరు అనుకోండి, ప్రభువా నేను వాళ్ళతో పాటు సమానంగా నేను కూడా ప్రార్థనలో ఉండాలి. వారు నా కుటుంబం కోసం ప్రార్థన చేశారు, నేను కూడా వాళ్ళ కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థన చేయాలి అని మనస్తత్వం మాత్రం కలిగి ఉండండి. ఇది నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టే నేను చేస్తున్నాను. మరి దేని వల్ల కాదు, ఎవరు చెప్పిన మాటల వల్ల కాదు. నేను ఏం చేసినా దేవుని ప్రేరేపణ బట్టే చేస్తాను. దేవుని ప్రేరేపణ. జనవరి 1కి అందరికీ బట్టలు కొంటాను, ఎవరిని విడిచిపెట్టను. అప్పుడు నేను వ్యత్యాసం నేను చూపించను. కానీ ఇది ఏంటంటే అది వేరే, ఇది వేరే. ఇది వేరే అమ్మ. ఇది నేను చెప్తాను, నశించిపోయే ఆత్మలు రక్షించబడాలన్నా ప్రార్థన కావాలి. చనిపోయే వ్యక్తి బ్రతకాలన్నా ప్రార్థన కావాలి. ఉద్యోగం కావాలన్నా ప్రార్థన కావాలి. వ్యాపారం బాగోవాలన్నా ప్రార్థన కావాలి. అమ్మ, గర్భఫలం కావాలన్నా ప్రార్థన కావాలి. అన్న ఒకవేళ ప్రార్థన చేయకపోతే గర్భఫలం వచ్చేదే కాదని నేను చెప్తున్నాను. అందుకే దేవుడు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల ఏమీ జరగవు. చక్కని భర్త ఉన్నాడు, భర్త వల్ల కూడా కలగలేదు సంతానం. నాకు ఎవరి వల్ల కలిగిందట? యెహోవా వల్లనే కలిగింది. హల్లెలూయా. అంత సమర్థుడైన దేవుణ్ణి వెంబడిస్తున్న మనము దయచేసి రేపు దినము నుంచి మీరు చేయవలసిన పని ఏంటంటే, 8 గంటలు కష్టపడతారో 10 గంటలు కష్టపడతారో నాకు తెలియదు, దేవునికి మీకు లెక్క. కానీ ఖచ్చితంగా 9:30కి ఎందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయో అందరూ కూడా ప్రార్థనలో కూర్చొని గూగుల్ మీట్ యాప్లోకి రండి. ఎందుకంటే పునాదులు కదలాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన గ్రామస్తులను కాపాడుకోవాలి, మనము బాగుపడాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అది ఆలోచించుకొని ప్రార్థన రండి. ఇవన్నీ దేనికోసం చేస్తాం తెలుసా? దేవుని మహిమపరచడానికి, నన్ను కాదు, దేవుని మహిమపరచడానికి. కనుక ఈ సమయం ముందు చిన్న ప్రాబ్లం ఏంటంటే, వీరికి ప్రత్యేకమైన నేను గిఫ్ట్ను కొన్నాను, ఆ కానుకలు వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. కనుక ఈ సమయం ముందు ప్రజలకు ఈ కానుకలు అందజేద్దాం. మరి ప్రార్థనే మా బలం అనే కార్యక్రమంతో మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. ఎప్పుడంటే మే నెలలో లాక్డౌన్ నుంచి, మే 4వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. 3వ తారీఖు నుంచో 5వ తారీఖు నుంచో 4వ తారీఖు నుంచో ప్రార్థన మొదలుపెట్టాం. ప్రార్థన మొదలని ఒకరిగా ఇంచుమించు 15-20 మంది చాలా రోజులు ప్రార్థన చేసాం. తర్వాత ఒకరిగా ప్రార్థన విసుకని దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చెప్పిన మాట నిజం, విసుకని దేవుడు చెప్పాడు. కానీ విసుగు కనుక మనం వెళ్ళమని చాలామంది ఉండిపోయారు. తర్వాత మొదటి జాబులో ప్రార్థన ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు చేస్తాం. ప్రతి సంవత్సరం ఇది ఎప్పుడు జరుగుతుంది, నాకు నెక్స్ట్ ఇయర్ ఈ ప్రార్థన ఎలా ఉందో తెలుసా మనకి? నెక్స్ట్ ఇయర్ ప్రార్థన, ఈ ప్రార్థన అనంతరం ఒక గొప్ప దైవదాసుని పిలిపించుకొని, అప్పుడు లాక్డౌన్ పోతే మొత్తం ఏముండదు, చక్కని బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని చక్కని విందు వచ్చిన అందరికీ భోజనాలతో సహా భోజనం పెట్టి పంపించాలి. ఇప్పుడు మీ భారమైన సమస్య మీ కాలం ముందు ఇచ్చాను. ఇప్పుడు మీకు ఒంట్లో ఓపిక రావాలి, ప్రార్థించే శక్తి రావాలి. ఈ రెండింటితో పాటు మనం కాపాడే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. కనుక ఈరోజు ఈ మొదటి జామున ప్రార్థనకి భారము కలిగి మరి ఎంతో కష్టపడి, ఒకవేళ మేమున్నను లేకపోయినను మరి చక్కగా నడిపించుకుంటూ మరి ఆ యొక్క జోసఫ్ గారు ఈ కార్యక్రమంలో నాకు సహకారులుగా ఉంటూ, చూడండి, నేను డ్యూటీకి వెళ్ళిపోతే ఏం చేయాలి? పాస్టమ్ గారు నడిపించాలి. పాస్టమ్ గారు నడిపిస్తారు. కానీ ఒక మగవాడు, ఒక పురుషుడు అన్నవాడు ఉంటే కొన్ని విషయంలో మీకు ధైర్యం ఉంటుంది. కనుకని జోసఫ్ గారికి ఆ బాయ్స్ ఆఫ్ చెప్పారు. జోసఫ్ గారు నాకు వద్దు అండి, నాకు డ్యూటీ ఉందని చెప్పలేదు. డ్యూటీలో ఉంచి కూడా ఆయన ప్రార్థన చేశారు. ఆయనకి అవకాశం ఉంది కాబట్టి, నాకు అవకాశం లేదు, డ్యూటీలో సెల్ఫోన్ లేదని చేయలేదు. కనుక ఒకటి జోసఫ్ గారు, రెండవది అన్నమ్మ గారు, మూడవది క్రైస్టి, నాలుగవది స్తోత్ర కుమారి, ఐదవది కుమారి, ఆరవది మనమ్మ గారు, 7వ తల్లి ఎలిజబెత్ గారు. ఈరోజు మనమ్మ గారు మిస్ అయ్యారు. ఏమా 6 ఇక్కడ ఉన్నారు. ఈ 6 దయచేసి నిల్చొని ఒక్కసారి
ఆరుగురు నుంచండి. నాన్న మీ దగ్గర ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఒకసారి ఈ ఆరుగురితో నాకు ఫోటో తీరా, ఎందుకంటే నా కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తుంది ఆరుగురు. లేదమ్మ పాస్టర్ గారు, ఇలా జోసఫ్ గారు. అరే నా నీ ఖర్చు ఇప్పమ్మా నాన్న, ఈ ముళ్ళిపోయి కొద్దిగా ఈ ముళ్ళిపోయి ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉందో చక్కని ఫోటో తీసి తర్వాత గ్రూప్లో నాకు పర్సనల్గా పంపించండి. జోసఫ్ గారు రండి, మా స్టీల్ బేస్లో రండి, కరుణం గట్టి రండి. ఆరుగురు వృద్ధాప్యంలో ఉన్న అన్నమ్మ గారైనా, నేను ఒకటి చెప్తున్నాను, మోసేలాగా చదువుకోకండి దయచేసి, మరీ చెప్తున్నాను. వచ్చే సంవత్సరం అందరూ ఇలాగే ఉండాలి. ఈ ప్లేస్లో, ఇదే ప్లేస్లో అందరూ ఉండాలి. అక్కడ ఎవరు ఉండకూడదు. ఇప్పుడు మీరున్న ప్లేస్లో ఎవరు ఉండకూడదు. మీరు ఎక్కడ ఉండాలట, ఎక్కడ ఉండాలి. కనుక దీని కొరకు ప్రత్యేకంగా రేపు నుంచి వచ్చే సంవత్సరాల కార్యక్రమం గురించి మీరందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. మన మధ్యన ఉన్న మదిరిగా జోసఫ్ గారికి మరి చక్కని చిన్న బహుమానం, దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిన బహుమానం అందజేద్దాం. కనుక చెప్పట్లేదు కొట్టదు, కానీ తిరణమ్మాలు తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి. చిన్న గిఫ్ట్ నాకు తోచినది, దేవుడు ప్రేరేపణ ఇచ్చింది. దేవుని వారిని వారి కుటుంబ సభ్యులు కూడా బహుగా దీవించి ఆస్వాదించాలి. వారి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని కోరుతుంది. కొట్టండి. ఓకే, గాడ్ బ్లెస్ యు జోసఫ్ గారు, మీరు ఇంకా బహుబలంగా దేవుల్లో వాడబడాలి కోరుకుంటున్నాం. మరొక సహోదరి ఇక్కడ అన్నమ్మ గారు మరి వృద్ధాప్యంలో ఉన్నను, కాళ్ళు బలహీనమైనను, ఎంత దూరమైనా సరే మాతో సహవాసానికి, దేవుడితో సహవాసానికి ముందుగా కూర్చొని దేవునికి కోసం ప్రయాసపడి ఆసక్తి కలిగిన ఆమె పెట్టిన పేరును సాధన చేసుకున్నది. అన్నమ్మ గారి కుటుంబం కూడా బహుగా దీవించబడాలని చిన్న చప్పట్లు కొట్టి ఆ గురువును చెప్తున్నాం. గాడ్ బ్లెస్ యు. మూడోదిగా క్రిస్టి కూడా మరి ప్రార్థనా సహవాసంలో అనుదినము కూడా మరి ప్రతిరోజు కూడా అందరితో కూడా ఉంటుంది, ప్రార్థనలో ఉంటుంది, మరి పాటలు పాడుతూ మరి దేవుని మాయపోస్తుంది. కాబట్టి క్రిస్టికి కూడా ఈ చక్కని చిన్న బహుమానం సత్కరిద్దాం. స్తోత్ర కుమారి ఇలా విషయం పాస్టర్ గారు చేతులు ఇస్తారు మీకు. మరి స్తోత్ర కుమారి కూడా మరి చక్కని స్వరముతో, ఏమా నేను వాగ్దానము చెప్పేవాడిని, ఆ వాగ్దానం వాయిస్ బాగోలేదు, మగవాడిని కదా, మగవాడి వాయిస్ వాగ్దానం బాగోలేదు. కొందరు వాయిస్లు ఆడవాళ్ళ వాయిస్ చాలా బాగుంటాయి, అందుకని ఆడవాళ్ళు పాటలు పాడడానికి చాలా బాగా షూట్ అవుతుంటారు. అందుకని చక్కని వాగ్దానము మరి చదవడానికి ఆ పెట్టిన దేవుడు సంఘము కొరకే సమకూర్చాడు. సంఘము కొరకు వాగ్దానంతో మన సంఘాన్ని మైపరుస్తుందండి. ఒక్కడ చెప్పన, ఆ వాగ్దానంలో ఆమె స్వరం తప్ప మిగతావన్నీ వాగ్దానము లాస్ట్ మా ఫోటో ఉంటుంది, మా ఫోన్ నెంబర్ ఆమె ఉండదు. ఈరోజు చాలామంది ఆశపడతారు నా ఫోటో ఉండాలని. ఆమె అడిగింది, డాడీ లాస్ట్లో మీ ఫోటో ఉంటే బాగుంటుందేమో. ఎందుకమ్మంటే మన మందిరాన్ని కనపరచాలి. ఆ మందిర నాయకుడిగా, సేవకుడిగా మీరే ఉన్నారు కాబట్టి మీ ఫోటో ఉండదు, బాగుంటుంది డాడీ, ఒకసారి మీ ఫోటో పెట్టండి అని బతిమాలేదు. నేను ఇష్టపడలేదు, కానీ తర్వాత సరే మీరు చెప్పిన మంచి మాటనమ్మా, సంఘానికి ఇక పాస్టర్ గారిని ముందు అందరికీ తెలుసు పబ్లిక్కి, కనుక మంచిదని ఆ యొక్క వాగ్దానంలో స్వరము ఆమెది, వాగ్దానము దేవుడిది, లాస్ట్ ఫోటో నాది, వాయిస్ ఆమెది, వాగ్దానము దేవుడిది, ఫోటో నాది. ఎందుకంటే మనకు ఒక సంఘం అని ఉంది అని తెలియ కోసమే అక్కడ నా ఫోటో చిత్రీకరించబడింది. నిస్వార్థమైన సేవలో చక్కని రూమ్కి చక్కని అద్భుతమైన విశ్వాసము కలిగిన చక్కని స్వరం ఇచ్చిన స్తోత్ర కుమారిని దేవుడు బహుబలంగా వాడుకోవాలి, ఘనంగా దీవించబడాలి. కాబట్టి చిన్న చేపట్ల కొద్ది మేము పడతాం. మరొక కుమారి మధ్యలో 1-2 రోజులు తన సెల్ ఫోన్ బాగోపోవడం వల్ల మరి ఇబ్బంది పడింది. అయినను ఫోన్ బాగు చేయించుకొని తిరిగి మళ్ళీ యథావిధిగా ప్రార్థనలో ఏకీభవించి అనుదినము కూడా సంఘముతో కలిసి సంఘము బాగోవాలని ప్రార్థించింది. ఒకటి చెప్తాను, సంఘము బాగోవాలని కోరుకోవడం వేరే, ప్రార్థన చేయడం వేరే. మా అమ్మ ప్రార్థన చెప్పండి, మా అమ్మ ప్రార్థన మీ ప్రార్థన చేయాలంటే ప్రార్థన బాగోలు కోరుకున్నావు ప్రార్థన చేయండి అంతే. అలాగా ఆ బిడ్డ కూడా చక్కగా మరి ప్రయాసపడి ప్రార్థన చేసింది. అలాగే ఎలిజబెత్ అమ్మ రాతండి, ఎలిజబెత్ అమ్మ మరి వేరే మందిరంకి వెళ్తూ
మన సహవాసంలో చక్కగా ప్రతి ప్రార్థనకి ఆదివారం కూడా వస్తూ మన బిడ్డే, అలాగే కాదు మన బిడ్డే, మన దగ్గరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా మన బిడ్డే, మన సహవాసంలో ప్రేమ ఆపేది ఎప్పుడు ఆమె ఉంటుంది, మనము ఉంటాం కష్టంలో బాధలు సోదరులు మనతో కూడా ఉంటారు. తన భర్త గారు చక్కని స్వరం నిజం చెప్తానండి, పాటలు పాడడానికి అద్భుతమైన మగవారు చర్చినప్పుడు తన భర్త గారు మంచి పాటలు పాడుతుంటారు, చాలా మంచి పాటలు పాడుతుంటారు. కనుక ఆ బిడ్డలు కూడా కుటుంబం జీవించబడాలి, వాళ్ళు చక్కని ఒక గృహం కట్టుకోవాలి, దాని గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని చాలా సంతోషమా. చెప్పండి కొట్టండి, కూర్చోండి. ఈ సమయం మందు మరి పాస్టమ్ గారు పాస్టమ్ గారు కూడా ఇచ్చేయమంటారు. పాస్టమ్ గారు మరి మీ దగ్గర నుంచి చాలా మాట్లాడతారు. సరే మీ దగ్గర వచ్చారు మణిగారికి ఎట్లా ఉంటుంది ఓకేనమ్మా, చాలా సంతోషం. కూర్చోండి. ఈసారి ఇప్పుడు కొద్దిగా మంచిగా అందుకోండి. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను చివరిగా.